నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెండు తెలుగు రాష్ట్రాలని తన నటనతో తెలుగు ప్రజల్ని మైమరిపించినటువంటి ఎవాంజలిస్టు, పాస్టరు, అట్ ది సేమ్ టైం ఈ మధ్యలో వినిపిస్తున్న పేరు ఆర్టిస్టు అభినయ్ దర్శన్ గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఆర్టిస్ట్ అభినయ్ దర్శన్ అనే పేరు సూటబుల్ 2011 నుంచి 2017 వరకు గతం ఆర్టిస్ట్గా ఉన్నాను కదా. నేను 2026 గురించి మాట్లాడుతున్నాను. 2026లో ఆర్టిస్ట్ కాదు, పాలిటీషియన్ అని చెప్తే మంచిది. ఎందుకంటే పొలిటీషియనా మీరు? ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్నాం కదా, ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. ఎవరి కోసం? ప్రజలు ఎవరా ప్రజలు? సామాన్య ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, గిరిజనులు పాదయాత్ర చేస్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, ఆ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నాం, పైసల కోసం పనిచేస్తున్నాను అంట. నేను అదే చెప్తున్నాను. నా అకౌంట్స్ అన్ని క్లియర్గా ఓపెన్గా ఉంటాయి. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా ప్రజలకు చూపిస్తారు. పైసలు తీసుకుంటారు మీరు? క్యాష్ కదా, మీరు మొత్తం క్యాష్ ఆన్ క్యారీ కదా. సరే, జనవరి 27వ తారీఖు మొదలుపెట్టే పాదయాత్ర అరకు నియోజకవర్గంలో, ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో వచ్చాము. ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపుగా 56 డేస్ అయిపోయింది. ఒక్కరి దగ్గర నుంచి అయినా సింగిల్ ఎంపీ కలెక్ట్ చేసింటే, మీరు నిరూపిస్తే, మీరు ఏ శిక్ష వేసినా సీనియర్ ఎన్టీఆర్ గారు అని తెలుసు. నందమూరి తారక రామారావు. ఆయనకు బిరుదు ఉండేది, ఐడియా ఉందా? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని ఒక బిరుదు ఉండేది, తెలుసు. ఇక అదేదో అది పాతది అయిపోయింది కదా, అదేదో మీకు వర్తించేటట్టు చేయాలని అనుకుంటున్నాను నేను. దేనికి అంటే మీరు నటనలో ఆరితేరు ఉన్న వ్యక్తులు కదా, ఎట్లా నటించాలి, ఎట్లా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా మీరే చేసేవాడిని. గతాన్ని వదిలేసి ప్రస్తుతంలోకి వచ్చాం కదా. మొన్న జరిగిన దాడి విషయం మాట్లాడుతున్నా నేను. దాడి విషయంలో నటన కాదు కదా, వాస్తవమే కదా జరిగింది. అంటే మీరు దానికి ఆ స్క్రిప్ట్ కి డైరెక్టర్, ప్రొడ్యూసరు, యాక్టరు. ఆ స్క్రిప్ట్ కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరో నాకు కూడా తెలియదు ఇంతవరకు. మేము అలిగేషన్ వేసాం మా మీద దాడి చేశారని. అది ఎవరు ప్లాన్ చేశారో, ఎవరు చేయించాలో, నిజాలని న్యాయస్థానం నిర్ధారించాలి. మనం ఓపెన్ అప్ గా మాట్లాడుకో. కొంచెం సిగ్గు అనిపిస్తలేదా ఈ దేనికి? ఛానళ్లకు వస్తూ ఒకటే వెరీ క్లియర్ గా ఒకటి చెప్తున్నా, నా మీద వచ్చింది అలిగేషన్స్ మాత్రమే, జడ్జిమెంట్ కాదు. ఇప్పుడు నువ్వు 10 మందిని చంపావని నేను అలిగేషన్ చేయొచ్చు, కేసు వేయచ్చు. నేను చంపావు అన్నంత మాత్రాన ఆరోపణ నిర్ధారణ కాదు. నిర్ధారించాల్సింది కోర్టులో జడ్జి నిర్ధారించాలి. అంతవరకు జనం వెయిట్ చూసి నేను చెప్పింది నిజమా, నువ్వు చెప్పేది నిజమా అని వెయిట్ చేస్తే నిజాలు ఇప్పుడు తెలుసు. పాస్టర్ అభినయ్ దర్శన్ వాళ్ళ టీం మమ్మల్ని అప్రోచ్ అయింది, మా మీద దాడికి ప్లాన్ చేయమని చెప్పిర్రు, మేము ఇన్స్టాలో రీల్స్ చేసుకునే వాళ్ళం అని చెప్పి డైరెక్ట్ గా వీడియోలో పెట్టిరు కదా. ఎవరు పెట్టింది? ఎవరు మీరు చెప్పాలి, నాకు తెలియదు. ఎవరు అతను? మీ ఆర్టిస్ట్లే కదా. ఆర్టిస్టులు నేను ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు కదా. నేను ఎక్కడైనా మీకు తెలియదా వాళ్ళు ఎవరు? తెలీదు, 100% తెలియదు. అంటే మీరు చూడలేదు కావచ్చు, అంటే ఎట్లా పరిచయం లేదు. నేను వెరీ క్లియర్ గా చెప్తున్నా, వచ్చిన వాయిస్ రికార్డింగ్, వాయిస్ కాదు వీడియో, అది వాయిస్ రికార్డింగ్ వచ్చింది, వాయిస్ రికార్డ్ కూడా వచ్చింది. తర్వాత వీడియో ఒకటి వచ్చింది, బ్లూ షర్ట్ అతను. ఈ రెండిటికి మాకు సంబంధం లేదని నేను చాలా సందర్భాల్లో చెప్పా. మరలా చెప్తున్నా, ఆ వ్యక్తికి, ఆ ఆడియోకి ఎలాంటి సంబంధం క్లియర్ గా మాకు లేదు. కేసు అయిందా మీ మీద? కేసు పెట్టారు, 10 సెక్షన్లు పెట్టారు. 10 సెక్షన్లు కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు కదా. 8 రోజులు ఉన్నా నర్సీపట్నం సబ్ జైల్లో. 8 రోజులు ఏంది జైల్లో అనుభవాలు మాకు ఒకసారి చెప్పండి. ఏమేం చేశారు? మంచి లెసన్ నేర్పించింది జైలు. టైం ట్రావెల్ చేసి 30 సంవత్సరాలు ఎన్నికి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది. లోపల పోగానే ఏం బ్రెడ్ ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్ అట్లా ఇచ్చారు. అవన్నీ పెట్టారు కదా, సినిమా ప్రొడక్షన్ అంటే. జైల్లో ఎలా ఉంటుంది, రేషన్ బియ్యం ఉంటాయి, ఉప్పు కారం లేని కూరలు ఉంటాయి, ఆరో కూర నచ్చినా నచ్చకపోయినా అవే అందరు తినాలి. అందరితో పాటు నన్ను ట్రీట్ చేశారు. నచ్చితే తినాలి, స్పెషల్ గా అట్లేం లేదు. సమస్య లేదు. షాగోస్ నుంచి బిర్యానీ, షాగోస్ నుంచి బిర్యానీ లేదు, బయట నుంచి జామకాయలు లేదు. లోపల వండిందే నేను, నాతో పాటు ఉన్నటువంటి ముద్దాయిలందరూ తినాలి, తినకపోతే పస్తుండాలి. చాలా పాటలు నేర్చుకున్న లోపలికి వెళ్ళాక. అంటే ఎట్లా మళ్ళీ వచ్చి వీళ్ళని ఎట్లా మోల్డ్ చేయాలి, ఎట్లా మిస్మరైజ్ మోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జనానికి తెలిసింది ఏమనంటే, ఎక్కడైతే ఈ దాడి ఘటన జరిగిందో ఆ గ్రామస్తులే మరలా నన్ను పాదయాత్ర చేయటానికి ఆహ్వానిస్తున్నారని జనానికి తెలుసు. ఎందుకంటే ఆ జనం నుంచి ఒక్కరు కూడా నా మీద నెగిటివ్ అలిగేషన్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా చేయలేదు. సో నేనెవరో పరిచయం లేని వాళ్ళు నన్ను నమ్మను అన్నంత మాత్రాన, నాతో పెద్దగా పరిచయం లేని వాళ్ళు, ఎప్పుడు నాతో మాట్లాడని వాళ్ళు
నీ వల్ల మా పరువు పోయింది అన్నంత మాత్రాన, అసలు నాతో ఏ రోజు కనీసం ఒక 10 నిమిషాలు కూడా నడవని వాళ్ళు నీ జీవితం అయిపోయింది, నీ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయింది అన్నంత మాత్రాన నాకు నష్టం ఏమీ లేదు. ఇవే మాటలు నేను పాదయాత్ర చేసిన జనం అంటే నేను ఓడిపోయినాడు. ఓకే, కవర్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నారు, బాగా Cover చేసే అవసరమే తప్ప లేదు. ఏంటంటే మీరు ఇంత ప్రీ ప్లాన్ గా ఉంటారు, ఇంత స్ట్రిక్ట్ ఉంటారు కదా, మరి ఆ స్క్రిప్ట్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు ఖచ్చితంగా నేనే చేసుంటే ఆ ప్లేస్ లో చేసు అసలు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే యాజ్ అన్ హార్ట్ పేషెంట్ గా నేను అక్కడ హాస్పిటల్స్ లేని ప్రాంతాల్లో, రోడ్డు సరి లేని ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో నన్ను నేను గాయపరుచుకుంటే చచ్చిపోతానే భయం నాకు ఉండదు. నేను కూడా ఒక సగటు మనిషినే కదా, నాకు ప్రాణభయం ఉండదా? అంటే దానివల్ల నాకేమైనా కోట్లు వస్తాయా, లేదంటే సీఎం సీట్ వస్తుందా, ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? మీరు అక్కడ దగ్గరుండి బీర్ సీసాలు అవి అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోరు కదా. ఎవరు చెప్పారు? వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఇప్పుడు ఒక సినిమాలో ఇది మంచం లాంటిది మంచం కాదన్నట్టు మీ మీద దాడి లాంటిది, కానీ దాడి కాదు అది. అదే నేను అంటున్నా, ఎవిడెన్స్ ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరు Evidence. కూడా మీడియా ఇప్పుడు జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతా అంటే సర్లే ఈయన గురించి ఎందుకు మాట్లాడుకున్నారు, అసలు మీకు ఉన్నదా మీద దొబ్బింది అనుకోవాలి. ఎవిడెన్స్ ఏదంటారు ఏంటంటే ఆల్రెడీ అభినయ్ దర్శన్ మమ్మల్ని దాడి చేయమని మమ్మల్ని ప్రేరేపించిండు అని చెప్పి ఎవరు ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది మీద నువ్వే ఒక అతన్ని పిలిపించి ఓ 50 ఇచ్చి తమ్ముడు ఇలా చెప్పురా అని వీడియో తీసుకొని బయట పెట్టావు. ఇక అభినయ్ దర్శన్ అంటాడు ఈ దేశ ప్రధాని, ఇక ఈయన సుపారీ కాబట్టి 50 ఇచ్చి అంటున్నా. 50 దేశ ప్రధాని మీద 50 ఎవడు చేయడు. నాకు అంతంత మాత్రమే పేరుంది కాబట్టి 50 వస్తాడు. మీకు పేరుంది. నేను ఎమ్మెల్యేనో సీఎం అవుతే ఎవడు రాడు 50,000కి లక్షకు వస్తుంది. సరే కానీ ఫస్ట్ కింద పడ్డారు, తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ కింద పడ్డారు ఎందుకు? ఇదేం స్క్రిప్ట్ అసలు? యాక్చువల్లీ ఇన్సిడెంట్ జరిగింది మెయిన్ రోడ్ నుంచి, అంటే జనం తిరిగే రోడ్ నుంచి 100 మీటర్ల డిస్టెన్స్ లో జరిగింది. ఫస్ట్ నన్ను వాళ్ళు అటాక్ చేసినప్పుడు నేను అప్పుడు కింద పడిపోయాను, డిఫెన్స్ చేసుకుంటున్నా. రోడ్డు మీద మనుషులు వెళ్తుంటే చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వచ్చారు మిమ్మల్ని కొట్టిన? 4 వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను లేచి నిల్చున్నా, వెళ్ళిపోయారు. మనుషులు వెళ్ళిపోయి కానీ మళ్ళీ వచ్చేసారు. వెనక నుంచి మళ్ళీ అటాక్ చేశారు. ఇది జరిగింది. అంటే మీరు సరిగా అటాక్ చేయలేదు కావచ్చు, మళ్ళీ రండి అంటే మళ్ళీ వచ్చారు. మేమెందుకు చెప్తాము, చెప్పే అవసరం ఉంది. నేను అదే అంటున్నా. సరే నేను నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా, మీ మీద మీరు దాడి చేయించుకుంటారా, మీ క్రైస్తవాన్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారా, మీ గొర్రెలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోగాని ఇంత నిస్సిగ్గుగా వచ్చిన వాళ్ళు మమ్మల్ని జై శ్రీరామ్ అన్నారు, ఏం మాట్లాడలేదు కానీ జై శ్రీరామ్ అన్నారు అని అంటే మనుషులేనా? క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అట్లా కాదు, ఇంటర్వ్యూలు అంటేనే బోల్డ్ ఉంటది, మీకు తెలుసు. బోల్డ్ ఉంటుంది, నేను కూడా బోల్డ్ ఆన్సర్ చెప్తా. విను నువ్వు క్వశ్చన్ అయిపోయింది కదా, నేను ఆన్సర్ చెప్తాను. జై శ్రీరామ్ అన్న మాట నిజమే, కానీ ఇది మతపరమైన కుట్రగా డైవర్ట్ చేయటానికి ఆ మాట వాడారు. కానీ ఇది మతపరమైన కుట్ర కాదు, నాకు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ శత్రువులు లేరు అని నేను డైవర్ట్ చేయడానికి ఆ మాట వాడారని చెప్పాను తప్ప హిందువుల్ని బ్లేమ్ చేయటానికో ఇంకొకరిని బ్లేమ్ డైవర్ట్ చేయడానికి అని అనలేదు. క్లియర్ గా మీరు ఏమన్నారంటే పెద్దగా ఏం మాట్లాడలేదు, జై శ్రీరామ్ అనే ఒక వర్డ్ వాడారు అని అన్నారు. అంటే దాని అర్థం ఏందన్నట్టు మీ మీద హిందువులు దాడి, దానికి క్లారిటీ ఇచ్చాను వెంటనే. కంటిన్యూస్ మీ మీద హిందువులు దాడి చేసిరు, సమస్య లేదు. అసలు నాకు హిందూ శత్రువే లేడు. ఎందుకంటే నేను వెళ్తున్నటువంటి ఆ గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో 100% హిందువులు ఉన్న గ్రామాల్లో కూడా నేను వెళ్ళా. వాళ్ళని నేను ప్రేమించాను, వాళ్ళని నేను గౌరవించాను, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నాను. నాకు హిందూ శత్రువు ఎలా అవుతాడు? నేను ఎక్కడా కూడా కనీసం నేను క్రిస్టియన్ అని కూడా ఎక్కడ మాట్లాడాల, క్రైస్తవుడు అనే పదం వాడలా, ఏ దేవుని పేరు ఎత్తలే, ఏ గ్రంథం పేరు ఎత్తలేదు. మీ సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది, ఎందుకు మీకు కనీస అవసరతలు లేవు, వీటి మీద నేను మాట్లాడాను తప్ప ఎక్కడ మతాన్ని నేను ప్రస్తావించలేదు. అలాంటప్పుడు నాకు ఏ మతంతో అయినా శత్రుత్వం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. సో జనాన్ని మభ్యపెట్టి మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాను కొంతమంది అనుకుంటే అది వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తున్నాను తప్ప దాన్ని నేను నమ్మించాల్సిన అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఐఎమ్ అకౌంటబుల్ టు ద పబ్లిక్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్, వాట్ వాస్ ద ట్రూ. ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు కన్విన్స్ ద పబ్లిక్. నేను మనుషుల్ని ఒప్పించడానికి బాధ్యత నాకు లేదు, జనానికి జరిగింది చెప్పడమే నా బాధ్యత. ఎవరు అడిగిరు మిమ్మల్ని ఏం జరిగిందో చెప్పమని? నా బాధ్యత చెప్తున్నా కదా. అడిగింది అకౌంటబిలిటీ అంటే అడిగితే చెప్పేవాడు కాదు, అడగకపోయినా చెప్పే బాధ్యత కలిగినాడు. నా ఇప్పుడు రకరకాలుగా నన్ను అనుకునే వాళ్ళు, పాజిటివ్గా అనుకునే వాళ్ళు, నెగిటివ్ అనుకునే వాళ్ళు, పాజిటివ్ నెగిటివ్ ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి వివరించాల్సిన బాధ్యత నా తప్ప ఒప్పించాల్సిన బాధ్యత నాది కాదు. నేను ఎవరిని ఒప్పుకోండి, నమ్మండి,
ట్రస్ట్ చేయండి అని నేను చెప్పను. నేను జరిగింది చెప్తా, తర్వాత మీ విఘ్నతకు వదిలేస్తాను. ఏమేమి సెక్షన్లు పెట్టారు మీ మీద? 10 సెక్షన్లు పెట్టారు, మొత్తం 308 అనే ఒక పెద్ద సెక్షన్ పెట్టారు. అన్ని కూడా అన్ని కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తి అంటూ సెక్షన్లు పెట్టారు. కరెక్టే కదా మరి వాళ్ళనేది ఎక్కడ ఏది వేర్ ఇస్ ద ఎవిడెన్స్? మరి ఆ గ్రామంలో ఉన్న ప్రజల్ని దాదాపుగా 3-4 సార్లు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక్కరైనా చెప్పాలి కదా సాక్ష్యం. ఏది ఎక్కడ చెప్పారు? దెబ్బలు తగిలాయా మీకు? నాక దెబ్బలు తగిలాయా? దెబ్బలు తగిలినాయా? తగిలాయి. ఎక్కడ తగిలినాయి? ఏడాడా? ఇక్కడ ఇక్కడ, తర్వాత లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ థై, స్టమక్, ఈ చేతికి లెఫ్ట్ షోల్డర్. కొన్ని విజువల్స్ లా కాసేపు కట్టుకట్టు ఉన్నాయి, తర్వాత తీసేసారు ఎందుకు మరి? నాకు నేను బ్లడ్ తిన్న టాబ్లెట్స్ వాడతా, ఆస్పిరిన్ 75 mg. మళ్ళీ యాజ్ యూజువల్ స్కిన్ అట్లనే ఉంది కదా. సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీ కెమెరాలో నేను ఇప్పుడు షర్ట్ తీసి అక్కడ గాయాన్ని చూపిస్తా, మీరేం చేస్తారు? చూపియండి. ఖచ్చితంగా చూపిస్తా. పర్లేదు చూపియండి. మీరేం చేస్తారు? ఇది డ్రామా కాదు, నిజమే ఒప్పుకుంటావా? చూపియండి అంటే ఒప్పుకుంటే నేను చూపిస్తా. నువ్వు పని చెయ్యి. ఇప్పుడు నేను ఒక డిమాండ్ పెడుతున్నాను, ఇది రిక్వెస్ట్, ఆర్డర్ కూడా కాదు. మీరు షర్ట్ మీరు చూపిస్తాను మీరు అనడం కాదు, చూపించమని నేనే అడుగుతున్నా. చూపించాల్సిందే. వీలైతే మీ థైస్ కూడా, మీ పాయింట్ కూడా ఇప్పండి, ఏం కాదు. ఖచ్చితంగా మా వ్యూవర్స్ కి ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా చూపిస్తాను. ఒకటి నేను చూపిస్తా, గాయాలు చూసిన తర్వాత మీ ఛానల్ ద్వారా ఇది దాడి జరిగిందే తప్ప డ్రామా కాదని చెప్పగలరా? ఇప్పుడు గాయాలు ఉన్నంత మాత్రాన దాడి నిజమైన దాడి ఇప్పుడు మరి నమ్మటానికి ఒప్పుకోవటానికి చెప్తున్నా. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు బాబు ఎవరే ఇప్పుడు ఒకటి పాయింట్ కూడా ఇప్పండి, చూపిస్తాను. ఒకటి నో ఇష్యూ. నిజాన్ని అంగీకరిస్తానంటే ఒంటి మీద ఎక్కడెక్కడ గాయాలు అన్ని చూపిస్తా, కౌంట్ చేసి. చూపించిన నేను యాక్సెప్ట్ చేయను అన్న వ్యక్తికి చూపించడం అనవసరం. అంటే మీరు ఒకసారి చూపియండి, అది నిజాలా కాదా నేను చెప్తా అంటూ. నిజమైతే యాక్సెప్ట్ చేయగలిగితే గాయాలు చూపిస్తా. సరే నేను నిజమే. ఇప్పుడు నీకు డౌట్, నేను నిజమనే నమ్ముతా. ఒకటి అరే నేను నమ్ముతా. నువ్వు నమ్మటం కాదు, నీ ఛానల్ ద్వారా. సరే నమ్మండి బాబు, ఇదేదో నిజమేనంట, కొంచెం నమ్మండి. ఇంకేం నేను అప్పీల్ నేను చెప్తాను, సీరియస్ గా చెప్తాను. అరే నేను గాయాలు చూపిస్తాను. ఈ గాయాలు అయిన చూసిన తర్వాత డ్రామా కాదు, ఇది నిజంగా జరిగింది అని నువ్వు యాక్సెప్ట్ చేసి ఆ నిజాన్ని జనానికి చెప్తానంటే నేను హ్యాపీగా నాకైనా గాయాలు ఇప్పుడు సిద్ధమే. లైవ్ లో వారి మీద జరిగిన దాడిని చూపిస్తారంట. అందరు చూడండి, ఆయన బ్లేజర్ ఇప్పుతున్నాడు, వీలైతే పాయింట్ కూడా ఇప్పుతాడు. ఒక్కసారి ఆ థైస్, ఆ షోల్డరు ఎక్కడెక్కడ తగిలేదు మనం లైవ్ లో చూద్దాం. సో ప్రేక్షకులు ఒకవేళ అది నిజమైతే అది నిజమని నమ్మాల్సినంత అవసరం మన మీద ఉంటుంది, ఎందుకంటే ఆయన నమ్మమంటుంది కాబట్టి. ఇప్పండి. చాలా మంది డౌట్ అదే ఏంటంటే కట్టు ఉంది ముందు, తర్వాత కట్టు లేదు. ముందు బ్లీడింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కట్టు కట్టారు, తర్వాత బ్లీడింగ్ ఆగిపోయింది కాబట్టి కనిపిస్తుందా? కొంచెం లేపండి. లేస్తలేదు మీది, మీది లేస్తలేదు. ఏందది? ఇది చెప్పాను కదా, అంటే టాటూ వేపించుకుందామని ప్రయత్నం చేశారు. టాబ్లెట్ వేసుకునే వాడికి ఇక్కడ థైస్ దగ్గర హెవీ బ్లీడింగ్ అయింది కదా మీది, అంటే దాదాపు ఒక 50-60 కుట్లు పడ్డా? 2 కుట్లు. అందుకే చెప్తున్నా, నేను బ్లడ్ తిన్న టాబ్లెట్స్ వాడతా, ఆస్పిరిన్ 75 mg. ఆ టాబ్లెట్ వాడే ఎవరి బాడీ తత్వం ఎట్లుంటుందంటే, దోమ కుట్టినా సరే దాదాపుగా ఒక 1/2 గ్లాస్ బ్లడ్ వస్తుంది. ఇది దాన్ని పట్టి పెట్టరు. సరే ఇక మీ హెల్త్ విషయం, మీ రామాయణం మాకెందుకు విషయం ఏంటంటే రక్తం ఎక్కువ వస్తుంది, అందుకు చెప్తున్నా. కాబట్టి ఇక్కడ అంతా కోడి రక్తం అంట కదా, అది మొత్తం ఏదో 10-20 లీటర్లు తీసుకొచ్చిరా. కోడి రక్తమో కుక్క రక్తమో ఇది అక్కడ జనంకి తెలీదా? పోనీ వాళ్ళే కదా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళింది. జరిల్లా గ్రామంలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్కి తెలియదా కోడి రక్తం అని? కోడి రక్తం అని డాక్టర్ ఇలా చెప్పడా? వాళ్ళ కెమెరా ముందు చెప్పరా? వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ లేవా, ఇన్స్టాగ్రామ్ లేవా? మీకు కూడా చెప్తా ఎలా అంత ఏమంటారు అంటే, ఇక్కడ రెండు ఉంటాయి. ఏంటండి? దాడి జరిగింది అంటారు. దాడి జరగడం అంటే మీ మీద ఏదో అట్లా చేయడం కాదు. మిమ్మల్ని చంపాలంటే పెద్దగా ఈ బీర్ సీసాలు అవి అవసరం లేదు. చక్కగా 2 దెబ్బలు కొడితే చచ్చిపోతారు, అది వేరే విషయం కదా. మిమ్మల్ని చంపడానికి ఏం పెట్టుకొని వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి ఉంటాయి. ఇంకోటి వాళ్ళ ఏజ్ చూస్తే బిలో 20 లోపే ఉన్నారు, చిన్న పిల్లలు, రైట్? అంటే వాళ్ళకు మినిమం బేసిక్ కూడా తెలియని వ్యక్తుల్ని మీ మీద, సరే వాళ్ళు వచ్చిర్రా, మీరు ప్రొపగండా చేసుకుర్రా, తర్వాత బేసిక్ కూడా తెలియని వ్యక్తులు అన్నదాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను జైలుకి వెళ్ళాను కదా, అక్కడ అందరూ కూడా 19 నుంచి 23 ఏజ్ లోపల వాళ్ళే ఉన్నారు. 21 ఏజ్ అబ్బాయి ఒక అతను ఉన్నాడు,
ఆ అబ్బాయి పేరు మహేష్. సెంట్రల్ జైలు, వైజాగ్ సెంట్రల్ జైలు 2 సంవత్సరాలు, నర్సీపట్నం సబ్ జైల్లో 1 సంవత్సరం, మొత్తం 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి మొన్ననే బయటకు వచ్చాను. నేను వచ్చిన నెక్స్ట్ డే బయటకు వచ్చాను. అంటే వయసు చిన్నదని చెప్పి తప్పులు చేయలేరా లేదంటే దాడి చేయరు అని అనుకోవడం. మీ మీద దాడి చేయడానికి చిన్న వయసు వాళ్ళు అవసరం లేదండి. మిమ్మల్ని చేయాలంటే పెద్ద ఎత్తున కూడా చేయొచ్చు. కానీ పైన ఇప్పుడు అది చూస్తే ఎట్లుందండి, దాని దాడి అంటారా, ఏదో కోడి గెలికినట్టు ఉంది. దాడి ఇన్ ద సెన్స్ అంటే ఏంది, కత్తుల పోట్లు ఉండాలి, లేదా పెద్ద ఎత్తున అయితే దాని దాడి అంటే. అదేదో అల్లు అర్జున్ టాటూ వేయించుకున్నట్టు వేయించుకొని నాకు దెబ్బలు తగిలిన అంటే ఇది ఎక్కడ. ఇప్పుడు దాడి చేసినప్పుడు మనం డిఫెన్స్ ఖచ్చితంగా చేస్తాం. డిఫెన్స్ చేయకుండా మనం సబ్మిట్ చేసుకుందాం. డిఫెన్స్ చేయడానికి ఇది డిఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన బ్రదర్ మీరు డిఫెన్స్ చిన్న గాయాలు అవుతాయి. ఇది మీరు డిఫెన్స్ చేయడానికి మీరేం రాసింది బాహుబలి స్క్రిప్ట్ కాదు, ఇది అభినయ దర్శన్ స్క్రిప్ట్. ఏంటంటే వాళ్ళు వస్తున్నట్టు చేయాలి. అరే బాధితులు చెప్తా డైరెక్ట్ చెప్పారు కదా అభినయ దర్శన్ మాకు. అరే ఆ వీడియోలు చెప్పినంత వాడంతా అవలగాడ, మరి వాడేవాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా మీ దగ్గర? ఎఫ్ఐఆర్ ఉందా? ఎఫ్ఐఆర్ ఉన్నాయి కదా. ఎంతమంది మీద అయింది? మొత్తం 8 మంది. ఎంతమంది రిమైండ్ అయ్యారు? మీరు ఒక్కరే కదా? 8 మంది కదా. మీతోనున్న వ్యక్తులు ఎవరు? ఎంతమంది ఉన్నారు? మిగతా 4 ఎవరు? వాళ్ళు ఎవరు? ఎవరండి? డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు, నన్ను అడిగితే ఎలా వస్తుంది? డిపార్ట్మెంట్ చెప్తుంది కదా, ప్రభుత్వం చెప్తుంది. అభినయ దర్శన్ అనే వ్యక్తి స్క్రిప్ట్ రాయించుకున్నాడు, వాళ్ళతో దాడి చేయించుకుంటూ పేడ్ చేయించుకున్నాను. అరే నమ్మడం ఏందండి వాళ్ళు చెప్తాంటే. ఇప్పుడు మళ్ళా కోర్టుకి ఎందుకు వెళ్ళింది కేసు? ఏ కేసు బాయ్ సాబ్ మీకు నిజంగానే దొబ్బినట్టుందా జైలు పోయించినాక? కానీ ఏ కేసు అయినా పోలీసులు డిఫైన్ చేయడానికి ఉండదు. ఏ కేసు అయినా కోర్టుకి వెళ్తుంది. అర్థమవుతుందా? పోలీసులు ఏం చేస్తారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏం జరిగింది అనేది అదంతా ప్రొడ్యూస్ కోర్టులో హాజరుపరుస్తారు. రైట్? తర్వాత నిజం ఏందనేది న్యాయస్థానాలు డిసైడ్ చేస్తారు కదా. అంటే నిజమేందని తెలియదు కానీ ఏం జరిగిందనేది తెలిసింది కదా. ఏం జరిగిందనేది తెలిసింది కదా. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు చెప్తా అయినండి బాయ్ సాబ్. మీరు సిగ్నేచర్స్ ఒక్క నిమిషం నిరూపించాలి నిజం అనేది. నిజం నిరూపించబడినప్పుడు మీరు ఎలా నిజాన్ని డిక్లేర్ చేస్తారు? మీరు జడ్జా, ఏమని, మెజిస్ట్రేటా, లేదంటే ఇది న్యాయస్థానమా? కాదు కదా. మరి మీరు జైలుకి ఎందుకు పోయారు? మీకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ఇప్పుడు జైలుకి ఎందుకు పోయారు? అవార్డా? నేషనల్ అవార్డు వచ్చినందుకు. నిజాయితీగా అన్యాయం చెప్తా. దాడి జరిగింది లేదా నేనే చేసుకున్నా అనుకుందాం ఒక నిమిషం. నేనే చేసుకుంటే నా మీద ఏ సెక్షన్ పెట్టాలి, దేనికోసం నన్ను రిమాండ్ చేయాలి, దేనికోసం నన్ను శిక్షించాలి అంటే నీ మీద అభినయ్ దర్శన్ మా సమయాన్ని దాడితోని అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ప్రొపగండా అవ్వాలనుకున్నాడు, హైలైట్ అవ్వాలనుకున్నాడు. అట్ ది సేమ్ టైం ఇతర మతాలని బ్లేమ్ చేయాలనుకున్నాడు. ఎట్లా ఎగ్జాంపుల్, దాడి చేసే వాళ్ళు నన్ను చంపనీకి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు అని అన్నాడు. కొంచెం సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. ఇప్పుడు నేను చెప్తాను, మనుషులేనా అసలు? ఎవడు నీకు జై శ్రీరామ్ అన్న అవలగాడు ఎవరు? చెప్తా నాది క్లియర్ అవ్వకుండా నేను చెప్పేది విను ఉపేందర్. నేను చెప్పేది వింటాను, నువ్వే మాట్లాడుతున్నావు. చెప్పు. నేను చెప్పేది విను. నేను చెప్పేది ఏంటంటే నేనే దాడి చేసుకుంటే నువ్వు చెప్పింది వినే కదా జనాలు. లేదు ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ గా ఏంటంటే నేనే దాడి చేసుకుని ఉంటే దానికి సంబంధించిన సెక్షన్ లో నన్ను అరెస్ట్ చేసి దానికి సంబంధించి ఇంకా ఏమైనా 1-2 పెట్టి అరెస్ట్ చేయాలి. కానీ ఏ సంబంధం లేకుండా గ్రామాల్లో చుచ్చు పెడుతున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఏది ఒక్కరే సాక్షి ఒక్కటి ఒక్క మనిషి చెప్పింది. అది కడపకి మీరు పాదయాత్ర చేసే ఏరియాకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎక్కడ ప్రారంభించారు? కడపకు సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎక్కడ ప్రారంభించారు? మీరు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటున్నా. ఇక్కడ మనిషి కాదు నేను అంటుంది. కడపకు సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎందుకు అటువైపు ప్రారంభించారు? జగన్ గారు అక్కడెందుకు ప్రారంభించారు? షర్మిలా గారు అక్కడెందుకు ప్రారంభించారు? లోకేష్ గారు అక్కడెందుకు అంటే వీళ్ళు సొంతూరులో ప్రారంభిస్తారా? ఎవడైనా సరే పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు ఏపీ బార్డర్కి వెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరికి పాదయాత్ర చేస్తారు. సో నేను అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అరకు కాబట్టి అక్కడ ప్రారంభించాను. దీనికి అక్కడ ఎందుకు చేశారు ఉండదు. పాదయాత్ర ప్రారంభించారు, ఇక మీరు ఏదో తనలాడ పడ్డారు, కిరికిరి పెట్టాలని బాగానే ప్రయత్నించారు. కానీ ఎంత ఖర్చు అయింది మరి దాడికి మొత్తం? నేను ఒకటే చెప్తున్నా, మెంటల్ గా నేను ఇది నమ్మను అనుకున్నప్పుడు ఇది బ్లేజర్
అని నేను చెప్పినప్పుడు ఇది టీ షర్ట్ అని నువ్వు అన్నావు అనుకో, ఈ పుష్ప dialogue అభినయ్ దర్శన్ నేను చెప్తా, ఈ అల్లు అర్జున్ డైలాగ్ అది కాదు కానీ ఎంత ఇచ్చారు? నేను ఇది టీ షర్ట్ కాదు బ్లేజర్ అని చెప్పినప్పుడు అభినయ్ దర్శన్ దీన్ని టీ షర్ట్ కాదు బ్లేజర్ అంటాడు, లేదు నేను టీ షర్టే అని చెప్పాలి చివరి వరకు అని ఫిక్స్ అయినోడిని దీన్ని బ్లేజర్ అని నేను ఒప్పించలేను చివరి వరకు కూడా. ఎంత ఇచ్చారు దాడి? అలాగే ఈ దాడి జరిగింది నేను చేయించుకోలేదు అని 1000 సార్లు చెప్పినా నమ్మకూడదని ఫిక్స్ అయినప్పుడు నేను ఏం చెప్పినా వేస్టే, టైం వేస్ట్, ఇదంతా టైం వేస్ట్. నేను ఇప్పటి వరకు చాలా సార్లు ఒక మాట చెప్తున్నా, తప్పుడు సెక్షన్లు పెట్టి నన్ను లోపల పంపించారని. నువ్వు నిజంగా నీ తరపున జరిగింది నిజమైన దాడి అని చెప్పి అవలగాడు 4 పేర్లు చెప్పండి. నాకు జనంతో పని లేదు, అక్కడ ఉన్న జనం చెప్తారు. నేను ఎక్కడైతే తిరిగానో, ఎక్కడైతే నన్ను పట్టుకుని ఏడ్చారో, ఎక్కడైతే నన్ను హాస్పిటల్ వచ్చిన తర్వాత మీకు షాక్ ట్రీట్మెంట్ చెప్తా. అట్లా కాదు, ఇప్పుడు ఉంటాయి. వీడియోలో చూసేవాడికి నిజాలు తెలుస్తాయా, లైవ్ లో పక్క నుండి నన్ను మోసినోడికి నిజాలు తెలుస్తాయా? మరి అక్కడ నాతో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఇది డ్రామా అని చెప్పలేదంటే అర్థం ఏంటి? మీ మీద దాడి అనే ఒక స్క్రిప్ట్ జరిగింది వాస్తవమే, కొంతవరకు పైన మీకు ఆడ టాటూ లెక్క గాయాలై బ్లీడింగ్ అయింది వాస్తవమే, కానీ అది ఇంటెన్షనల్ దాడి కాదు అనేది పాయింట్. ఇక్కడ దాడి జరగలేదా, నాకు రక్తం రాలేదా, దాడి జరిగింది నాకు పీరియడ్ జరగలేదా కాదండి, దాడి డ్రామానా బయటోడు చేశాడా, ఇదే కదా పాయింట్. మరి బయటోడు చేస్తే నేనే చేసుకుంటే ఈ డిఫరెన్స్ జనానికి తెలీదా? అక్కడ లైవ్ లో చూసిన జనానికి తెలీదా? ఏదైనా వీడియోలో చూసిన మీకే తెలిసినప్పుడు లైవ్ లో చూసిన జనానికి తెలీదా? మేము యాక్టింగ్ చేసామా, లేదంటే ఈ రక్తం డూపా, లేదంటే టమాటో సాస్ తెచ్చుకున్నామా, ఇవన్నీ జనానికి తెలీదా? అంటే బయట ఉన్న మీకే తెలుస్తుందా? లోకల్ గా నాతో ఉన్న జనానికి తెలీదా? అంటే నాకు అల్టిమేట్ గా కొంతవరకు మాకు రక్తం వచ్చింది కాబట్టి దాడి నిజమే అంటారు మీరు. అల్టిమేట్ గా నేను చెప్పేది ఒకటే, నేను ఎక్కడైతే దాడికి గురయ్యానో, ఎక్కడైతే పాదయాత్ర చేశానో ఆ జనం నన్ను ట్రస్ట్ చేస్తున్నారు, నన్ను ఇప్పటికీ రమ్మంటున్నారు. ఒక విషయంలో నిన్ను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నేను తెచ్చుకోవాలి. దేనికి? వాడు జాతిరత్నం సినిమాలో ఎంత పెద్ద మాట అన్నాడు సార్ అన్నట్టు, ఎంత పెద్ద డ్రామా ప్లే చేసినావు అన్న, మామూలు కాదు అన్న, అసలు వేరే అన్న. నువ్వు ఎలా పొగిడినా నేనే కనుక కొంచెం ఒక 1 వీక్ 10 days ట్రైనింగ్ ఇచ్చుంటే బాగుంటుండే. ఖచ్చితంగా నేనే ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకునేవని కాదు, సమస్య లేదు. నేనే ప్లాన్ చేస్తే అక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకునేవాడిని. ఎంత ఒక్కొక్కరికి 10,000 20,000 ఎంత ఇచ్చినావు? 4 ఆడే చెప్పాడు 1,500 ఇచ్చారని. 1,500కి రిస్క్ చేసి మనుషుల మీద దాడి చేయడానికి, ఒకవేళ పోలీసులు దొరికిపోతే కూడా ఇబ్బంది లేకుండా 1,500 అంటే నీ కనీసం 5,000 10,000 కూడా కాదు. దాడికి చాలా లో కాస్ట్ తోటి అయిపోయింది. 6,000 అది ఆ వీడియో చేసిన వాడిని చెప్పాలి, వాడిని అడగాలి, మనం చేయలేం కదా. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ శిష్యులు, పరమానందయ్య శిష్యులు, అదేందా నువ్వు సరే దాడి జరిగితే హరిబరిగా ఉంటారు, మనిషి టెన్స్ ఫీల్ అవుతారు, అరే ఏదో అయితే మొత్తం అసలు సెకండ్ 1 నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ వీడియో ఆపలేదే మీ వాళ్ళు. నేను ఒకటి చెప్తాను, అక్కడే దొరికిపోయినావు. నా దగ్గర ఉన్నటువంటి టీం కి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, దాడి జరిగిందని కింద పడేసి చెప్తాను, కింద పడేసి నా దగ్గర ఉన్న టీం కి నా దగ్గర ఉన్న టీం కి నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఎక్కడైనా మన మీద ఎవరైనా అటాక్ చేస్తే ఇమ్మీడియట్ గా వీడియో కవర్ చేయండి, అప్పుడే మనం జనానికి చూపించగలుగుతాం. ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంటారా మీ వాళ్ళు? ఏ ట్రైనింగ్ ఉండాలి, వీడియో పెట్టాలి? ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుల మీద, సేవకుల మీద దాడులు రెగ్యులర్ గా కంటిన్యూస్ జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడి తల బద్దలు కొట్టుకున్నప్పుడు కూడా క్రైస్తవుల మీద దాడి జరిగింది అనకు. ఇక నువ్వు నేను చెప్పేది నాకు క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ఎవ్వడు దాడి చేస్తలేడు. ఎందుకు చేయట్లేదు? క్రైస్తవులు బోగసు, ఎన్ని చూపించాలి? క్రైస్తవమే ఒక బోగసు. ఎలా చెప్పాలి? ఇలాంటి ఆర్టిస్టులు 1000 మంది 1,00,000 మంది ఉన్నారు. అది తప్పు, అది తప్పు. క్రైస్తవుల మీద దాడి అని అంటే ఇక నేనే కొట్టాల్సి వస్తుంది. నేను ఆమెక్కడ చెప్తున్నా, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, ఈ వీడియో చూస్తే ఏమని అనుకో, ఒకటి చెప్తున్నా, క్రైస్తవుల మీద ఇప్పుడు ఉండి నియోజకవర్గం తెలుసా? ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఉండి నియోజకవర్గం సాయంత్రం వరకు తాగి చచ్చిపోతే అది హిందువులకు సంబంధం. నేను పైసలు ఇచ్చి నీ మీద దాడి చేపించుకుంటే హిందువులకు సంబంధం. మాట్లాడతాను మతాన్ని, హిందూ మతాన్ని నేను అంటం లేదు. దాడి ఎవరు చేస్తాడు? ముస్లింలు చేస్తున్నారు, క్రైస్తవుడు చేస్తాను. మరి అది చెప్పు, ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నారు, కుట్ర పని చేస్తున్నారు, రాజకీయ కుట్ర, రాజకీయ కుట్ర. ఇక నీదో పెద్ద ఇంటర్నేషనల్ దానికి పుష్పరాజువి పార్టీ గురించి కాదు, క్రైస్తవుల మీద దాడులు
క్రమేణా కంటిన్యూస్ గా జరుగుతున్న మాట మీరు వాస్తవం. ఒక్క నిమిషం ఉండి ఈ నియోజకవర్గంలో ప్రేక్షకులకు నేను డిమాండ్ చేస్తున్నా, మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, క్రైస్తవుల మీద దాడి జరుగుతుందనే మాటను మీరు అర్జెంట్ గా వెనక ఎందుకు తీసుకోవాలి? అర్జెంట్ గా ఇప్పుడు నేను తీసుకోవాలి, లేదంటే మీ ఈపు చింతపండు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈపు చింతపండు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నువ్వు మీరు ఏర్పాటు చేసిన మనుషులు చక్కగా కొట్టలేదు కానీ నేను ఫ్రీ ఆఫ్ నాకు ఫస్ట్ నాకు ఒక క్లారిటీ అనంతపూర్లో సువార్త వాహనం మీద నాకు దీనికి సంబంధించి నేను చెప్తా సువార్త వాహనం మీద అనంతపూర్లో దాడి జరిగింది. ఎక్కడ జరిగింది? అనంతపూర్లో సువార్తకు వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ దాడి చేసి అభినయ్ మీద జరిగిన దాడి లాంటిది. అది కూడా చెప్తున్నా కదా, దాడి జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలను సేకరించినప్పుడు జెన్యూన్ గా అది జరిగింది కనీసం వాళ్ళని పిలిపించలేదు. చాలా సీరియస్ గా ఉంటది. ఏదైనా కానీ మీరు ఏది పడితే అది మీరు డ్రామా ఏది పడుతుంది కాదు. అనంతపూర్లో 500 మందితో ర్యాలీ చేశాం. అనంతపూర్ 500 ఏం న్యాయం కావాలని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుల మీద సేవకుల మీద దాడులు రెగ్యులర్ గా కంటిన్యూస్ జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడి తల బద్దలు కొట్టుకుంటున్నప్పుడు కూడా క్రైస్తవుల మీద దాడి జరిగింది నాకు. ఇక నువ్వు నేను చెప్పేది విను. నేను చెప్పేది క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ఎవ్వడు దాడి చేస్తలేడు. ఎందుకు చేయట్లేదు? క్రైస్తవులు బోగసు. ఎన్ని చూపించాలి? క్రైస్తవమే ఒక బోగసు. ఎలా చెప్పాలి? అభినయ్ లాంటి ఆర్టిస్టులు వేల మంది లక్షల మంది ఉన్నారు. అది తప్పు. క్రైస్తవుల మీద దాడి అని అంటే ఇక నేనే కొట్టాల్సి వస్తుంది. నేను ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు ఒకటి చెప్తున్నా. ఇక నీ ఒకటి చెప్తున్నా. ఒకటి చెప్తున్నా. ఈ వీడియో చూస్తే ఏమన్నా క్రైస్తవుల మీద ఇప్పుడు ఉండి నియోజకవర్గం తెలుసా? ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఉండి నియోజకవర్గం సాయంత్రం వరకు తాగి చచ్చిపోతే అది హిందువులకు సంబంధం. నేను పైసలు ఇచ్చి నీ మీద దాడి చేయించుకుంటే హిందువులకు సంబంధం. మాట్లాడతాను మతాన్ని హిందూ మతాన్ని నేను అంటం లేదు. దాడి ఎవరు చేస్తాడు? ముస్లింలు చేస్తున్నారు, క్రైస్తవుడు చేస్తాడు. మరి అది చెప్పు. ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నారు. కుట్ర పని చేస్తున్నారు. రాజకీయ కుట్ర. ఇక నీదో పెద్ద ఇంటర్నేషనల్ దానికి పుష్పరాజువి పార్టీ గురించి కాదు. క్రైస్తవుల మీద దాడులు క్రమేణా కంటిన్యూస్ గా జరుగుతున్న మాట వాస్తవం. ఒక్క నిమిషం ఈ ప్రేక్షకులకు నేను డిమాండ్ చేస్తున్నా, మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, క్రైస్తవుల మీద దాడి జరుగుతుందనే మాటను మీరు అర్జెంట్ గా వెనక ఎందుకు తీసుకోవాలి? అర్జెంట్ గా తీసుకోవాలి, లేదంటే మీ ఈపు చింతపండు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈపు చింతపండు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నువ్వు మీరు ఏర్పాటు చేసిన మనుషులు చక్కగా కొట్టలేదు కానీ నేను ఫ్రీ ఆఫ్ నాకు ఒక క్లారిటీ అనంతపూర్లో సువార్త వాహనం మీద నాకు దీనికి సంబంధించి నేను చెప్తా. సువార్త వాహనం మీద అనంతపూర్లో దాడి జరిగింది. ఎక్కడ జరిగింది? అనంతపూర్లో సువార్తకు వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ దాడి చేసి అభినయ్ మీద జరిగిన దాడి లాంటిది. అది కూడా చెప్తున్నా కదా, దాడి జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలను సేకరించినప్పుడు జెన్యూన్ గా అది జరిగింది కనీసం వాళ్ళని పిలిపించలేదు. చాలా సీరియస్ గా ఉంటది. ఏదైనా కానీ మీరు ఏది పడితే అది మీరు డ్రామా ఏది పడుతుంది కాదు. అనంతపూర్లో 500 మందితో ర్యాలీ చేశాం. అనంతపూర్ 500 ఏం న్యాయం కావాలని చెప్పి. నీకు ఆ స్పీచ్ లలో మాట్లాడే అలవాటే. వాగ్దాటి ఎక్కువ కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు వాగ్దాటి ఉంటే ఏది పడితే అది మాట్లాడదు. కరెక్ట్ మాట్లాడుతున్నా. నిజాయితీగా లా ప్రకారం మాట్లాడుతున్నా. క్రైస్తవుల మీద దాడి ఇప్పుడు నా మీద దాడి జరిగినప్పుడు నువ్వు మొన్న కూడా అట్లనే మాట్లాడినావు. నా మీద దాడి జరిగినప్పుడు నీ డమ్మీ అని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాలు అన్ని చెప్పి క్రైస్తవంలోనే విని చెప్తాను. అమ్మ నా బుద్ధులు తిట్టి ఒకటి చెప్తాను. ఒక్క నిమిషం ఇది డమ్మీ దాడి అయితే నేను ఒకటి చెప్తాను చూడు. నేను ఇది డమ్మీ దాడి అయితే ఈ సెక్షన్ పెట్టి నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక నిమిషం. క్రైస్తవులు అభినయ్ చేసిన పనికి ఇలా తల ఎత్తుకోకుండా సిగ్గుతో తలదించుకొని తిరుగుతారు. ఎవరు? వందల కొద్ది నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు నా శ్రేయభిలాషులందరూ ఫోన్ చేస్తున్నారు. ఎవరు నన్ను ఇంతవరకు మగధీరా బాహుబలి స్క్రిప్ట్ రా నాయన అంటే జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతాకి జై. నేను 1కి 10 సార్లు వివరణ ఇచ్చినా కూడా నేను చెప్తాను, మెంటల్ గా ఫిక్స్ అయిపోయినప్పుడు ఇది నమ్మకూడదు, నేను యాక్సెప్ట్ చేయకూడదు అని మనం ఏం చేయలేము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అనంతపూర్లో వృద్ధులు చిన్నపిల్లలు వాహనం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళని ఇప్పుడు మీరేమన్నారు? నేను నలుగురికి 1500 చొప్పున 6000 రూపాయలు ఇచ్చిన. నేను ఇచ్చిన
ఎవరన్నారు ఏదో ఇంటర్వ్యూలో ప్లే చేసి Cheap and best. చూపించిన చీప్ అండ్ బెస్ట్ అయిపోయింది కదా 6,000 నేను ఎందుకు అంటాను ఎవడిచ్చాడు వాళ్ళని అడగండి అంటున్నా నేను దాడి ఎక్కడ? ఎవడైనా 1,500 దాడి చేస్తాడా డ్రామా అయితే మాత్రం 1,500 కూడా దాడి చేస్తాడా ఇంత సిల్లీ స్క్రిప్ట్ ఎట్లా రాస్తావు ఎవరు? అభినయన్న? అది ఎవరు? మీ అసిస్టెంట్ ఇది వాడు దర్జాగా వీడియోస్ వాడు చెప్తాను ఎవరైతే న్యాయస్థానంలో ఉన్న కేసుని మీ అసిస్టెంట్ వాడు దర్జాగా జూమ్ కాల్లో సెల్ఫీ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరు మీ అసిస్టెంట్ అన్న నా మీద కూడా దాడి జరిగిందన్న, నా కాలు చేతులు ఇరిగిపోయినాయి. కాలు చేతులు ఇరిగితే వాడు ఇట్లా కాళ్ళు వాడి వయసు ఎంత తెలుసా నీకు 14 ఏళ్ళు 14 ఏళ్ళు. వాడు ఇప్పుడు నేనే ఉన్నా మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్లిప్ అయినప్పుడు కాలు నొప్పి వస్తే ఎంత చేస్తావు? బెనికిందో విరిగిందో అన్నటువంటి డౌట్ మనకు ఉంటది. వాడు చిన్నపిల్లాడు కాబట్టి కాలు చేయి పట్టేసింది కాబట్టి వాడు విరిగింది అనుకున్నాడు బెనికింది అనుకున్నాడు. వాడి మాటలు పట్టుకుని ఇప్పుడు ఆందోళనలో ఆయనకు మీరు స్క్రిప్ట్ సరిగా ఇయ్యలేదు, ఎవరికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నేను ఒకటే వాడు ఏదో మాట జారిపోయింది. ఒకటే చెప్తున్నా నేను ఇంత డ్రామా ప్లే చేస్తే నాకు కోట్లు వస్తాయా? లేదంటే ప్రపంచవ్యాప్తంగా నాకు పేరే మీరు భలే ఉన్నారు. మరి ఇప్పుడు నేను అలా చేస్తే మరి నా ఛానల్లో నేను డబ్బులు అడగాలి కదా, దాడి జరిగిన డబ్బులు ఇవ్వండి అని. ఇక రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తారు దుకాణం. నేనా సరే ఒకవేళ మాకు చెప్తారు అదే కనుక మొదలైతే నేను ఆ డ్రామా నేనే ప్లే చేసినట్టు. ఏది ఈ దాడికి సంబంధించి నేను డబ్బులు కనుక ఎక్కడైనా అడిగితే నా కార్ రిపేర్ కని కానీ రాసి పెట్టుకోండి. అభినయ్ దర్శన్ అనే ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా స్కానర్లు పెట్టి ఫోన్ పేలు ఛాలెంజ్ పెట్టి పైసలు అడిగితే ఇది ఏడ దొరికితే ఆడ ఈ దాడికి సంబంధించి ఈ ఘటన ఏది పడితే అది చేసుడే. ఈ ఘటనకు సంబంధించి అట్టే ఇక ఈ దాడికి సంబంధించి ఘటనకు సంబంధించి ఎక్కడైనా డబ్బులు అడిగితే నాకు సిగ్గు లేదని ఈ దాడి నేనే చేయించుకున్నాను. మీకు సిగ్గు లేదని మీరు చెప్పడం నేనే చెప్తాను. నువ్వు చెప్పేది ఏంటి? జడ్జి గారు చెప్పాలి కదా. అంటే నేనేమంటాను, జడ్జి గారు మీరందరూ కూడా న్యాయస్థానాన్ని గౌరవించడం లేదంట. నువ్వు మాత్రం బాగా ఆరోపణల్ని మాత్రం దాడి చేసిన వాళ్ళకి 1500 ఇచ్చుకోవచ్చు. 1500కి ఎవరైనా దాడి చేసి నేను ఒకటి చెప్తా, 1500 దాడి చేస్తాడు పిలిపించు. మీరు అన్నారు నేను ఎవరికో 1500 ఇస్తా, ఉపేంద్ర కొట్టమంట కొడతాడా 1500కి? మీరు నన్ను కొట్టియలేరు, మీతో కాదు ఆడ ఉన్న ఝాన్సీ రెడ్డి తోటి చెప్తున్నా. నాతో కాదు పక్కన పెట్టు, 1500 ఇస్తే కొట్టమంటే కొడతారా? 1500కి ఉపేందర్ ని కొట్టేటోడు ఎవడు పుట్టలేదు. ఉపేందర్ ని కొట్టి పక్కన పెట్టాయా? 1500 ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు కొట్టడానికి. యాక్సెప్ట్ చేసిరండి మీరే అంటది 6000 ఇచ్చిన ఎవరన్నారా? ఏది ఇంటర్వ్యూలో అది ప్లే చేయండి, ముందుకెళ్ళి చూస్తారు జనాలు. వచ్చారు 1500 ఇచ్చారంట. ఎవడైనా 1500 చంపుతాడు మనిషిని, దాడి చేస్తాడు అన్న. అరే మిమ్మల్ని చంపలేదు బాయ్ సాబ్ వాళ్ళు. సరే దాడే చంపేంత వరకు సరే 4 దెబ్బలే నాకు మిమ్మల్ని 4 దెబ్బలే నాకు మిమ్మల్ని చూస్తా అంటే అతడు సినిమాలో శివాజీనా ఆయన పేరు శివాజీ, ఆయన మీద ఆయనే గన్ షూట్ చేయించుకుంటాడు మహేష్ బాబు తోటి. అది కాస్త అది ఈడ తగిలి ఆయనతో పోతాడు. కానీ మీ మీద మీరు దాడి చేసుకున్నారని ఎలాంటి సందేహం లేదు. మనకి న్యాయస్థానం అరే మీకు న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయంలో కూడా అదే వస్తుంది. అభినయ్ దర్శన్ అనేటోడు వీడు పెద్ద బోగస్ కదా, వీడే చేసుకున్నాడు. అలా రావాలంటే అలా రావాలంటే దాడికి సంబంధించి సెక్షన్ లేదు కదా. ఏముంది మరి అక్కడ సెక్షన్ లేదు కదా. మతాలని రెచ్చగొడుతున్నా సెక్షన్ పెట్టారు కదా. రెచ్చగొట్టుడు కాబట్టి ఏంది దాడులు ఏది ఒకరితో ప్రూవ్ చేయించు. అది అదే నియోజకవర్గంలో ఒక్కరితో ప్రూవ్ చేయించు మతాలు రెచ్చగొట్టాను. అరే ఒకరు ప్రూవ్ చేసి దాడి చేసినోడే చెప్పాయి కదా. ఏమని ఏం చెప్పి మాకు పైసలు ఇచ్చిండ్రా బాబు, మేము ఏదో రీల్స్ వల్ల ఇన్స్టాలలో పెట్టుకుంటే న్యాయస్థానంలో నిరూపించడానికి అసలు దాడికి సంబంధించిన సెక్షన్ పెట్టలేదు కాబట్టి ఈ కేసు గెలిచేది. మరి మీకు అంత హైలైట్ అవ్వాలి అంటే వైరల్ అవ్వాల్సిన మీరు వైరల్ కావాలంటే దాడులు చేపించుకోవాలి. అసలు బట్టలిపి 2 రోజులు తిరిగితే మీరే ఎవరైనా అవుతారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, నాకు వైరల్ అవ్వాల్సిన అవసరం క్రైస్తవులు హిందువులు మమ్మల్ని ఈరోజు 2 రాష్ట్రాల్లో 10 రోజుల నుంచి నా మొహం కనపడుతున్నది. ప్రతి ఒక్క యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ నన్ను వాడుకుంటున్నాడు. ఇదే కదా మీకు పేరు వచ్చింది, పేరు వచ్చింది. దానివల్ల ఏమొచ్చింది? ఇదే కదా నీకు అదే ఏమొచ్చింది దానివల్ల? నాకు ఏది వస్తుంది ఏది ఏమొచ్చింది? నేను అదే అడుగుతాను, ఏమొచ్చింది? ఈ పేరు కోసం రక్తాలు వచ్చేలా కొట్టించుకొని ఇది చేస్తారా? అంటే నేను లాజిక్ లెస్ గా ఎందుకు మాట్లాడుతాను? ఎందుకు మీకు అంత ఆరోపణని నిర్ధారణ ఎలా చేస్తారు? అభినయ్ అనే వ్యక్తి అసలు ఎవరు? ఈయన క్రైస్తవానికి ఏం సంబంధం నాకు చెప్పు. క్రైస్తవ్యానికి నాకు సంబంధం ఏంటంటే నేను క్రైస్తవుని కాబట్టి క్రైస్తవుడికి కష్టం వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక గొంతుకు లేదు, ప్రశ్నించే మనిషి లేడు కాబట్టి సైనింగ్ అథారిటీలో క్రైస్తవుడు మాట్లాడే ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి ఆ నిర్ణయంతో నేను అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళిపోయాను. అభినయ్ అన్న ఏది మరి దుకాణం బంద్ అయిందా? ఇక అంత అయిపోయిందా? అభినయ్ దర్శన్ చాప్టర్ క్లోజ్, రాజకీయ భవిష్యత్ ముగిసిపోయింది. చాప్టర్ కాదు దుకాణం. అదే చెప్తున్నా, దుకాణం బంద్ అయింది. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, సెకండ్ చాప్టర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ చాప్టర్ ఫుల్ టైం పాలిటీషియన్ ని చూడబోతున్నారు జనం అందరూ.
అభినయ దర్శనంలో. ఇన్ని రోజులు యాక్టర్ని చూసిర్రా? యాక్టర్ కాదు, ఇన్ని రోజులు కొత్తగా అడుగుపెట్టిన వాడు రాజకీయ రంగంలో ఏదో భయంగా ఎలా స్పందన తెలియకుండా అనుమానంగా ప్రయాణం చేశాను. ఇప్పుడు ప్రజలేంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, నా మీద వస్తున్నటువంటి స్పందన ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఓపెన్ చేస్తున్నా. అంటే సెకండ్ చాప్టర్ ఏ జనం అయితే నాకు వ్యతిరేకంగా కౌంటర్లు వీడియోలు చేసి వీడి జీవితం అయిపోయిందన్నారో వాళ్ళే ఒక్క కపుల్ ఆఫ్ డేస్, ఒక 10 రోజుల తర్వాత ఆశ్చర్యపోయి సిగ్గుతో తలదించుకునేలాగా నా ఎదుగుదలను చూస్తారు. ఇది కామెడీ అంటే, అసలైన కామెడీ. ఖచ్చితంగా కామెడీ అనుకోవచ్చు, సీరియస్ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. జరిగేదైతే ఇదే, నేను చెప్తున్నా, జరగబోయేది ఇదే. అంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఫెయిల్ అయినా అన్నారు, సెకండ్ చాప్టర్ ఫుల్ టైమర్ అన్నారు కదా. ఒక ఫస్ట్ చాప్టర్లో సక్సెస్ అయ్యారు, జనం ఉన్నారు నా వెనకాల. జనమే నా విజయం, నా బలమే వాళ్ళు, నా ధనమే వాళ్ళు. మీరు చెప్తారు, నేను వింటున్నా. నేను అవలగాని, మీరు డబుల్ పెద్ద అవలగాలు. కానీ విషయం ఏంటంటే సెకండ్ చాప్టర్ ఫుల్ టైమర్ పొలిటీషియన్ అన్నాడు. అవును. అంటే నెక్స్ట్ టైం జరిగే దాడిలో ఇలాంటి ఇవేం మిస్టేక్ లేకుండా అలర్ట్గా ఉంటారా? ఫుల్ ప్రీ ప్లాన్డ్ ప్రిపేర్డ్గా చేపిస్తా. ఒకవేళ నేను చేయిస్తే నువ్వు అన్నట్టుగా ప్రీ ప్లాన్డ్గా చేస్తా. ఈసారి గట్టిగా ఈసారి నేను చేయించాలని ఆలోచన వస్తే బాగా నువ్వు చెప్పినట్టుగా కదా ఆలోచన వచ్చింది, చేయించిర్రు, అంత అయిపోయింది. ఇంకేమో చేయలేదు, కోర్టులో నిర్ణయం వస్తుంది కదా. నేను చేయలేదని జడ్జిమెంట్ వచ్చినప్పుడు అన్న అర్థమైద్దేమో. అసలు కేసే అది కానప్పుడు దాడికి సంబంధించి నాకేం శిక్ష పడుతుంది, ఈ తీర్పు ఏమొస్తుంది? ధీమాగా ఉన్నారు అయితే. 100% ధీమాగా ఉన్నా, సింహంలాగానే ఉన్నా, అస్సలు భయం లేదు. ఏమనిపించింది జైళ్ళల్లో అట్లా మీ గురించి నెగిటివ్ ప్రొపగండా నడుస్తుందని లోపల తెలుసుకుర్రా? సంతోషం వేసింది. పాజిటివో నెగిటివో మాట్లాడుకొని నా పేరు చెప్పుకొని 10 రూపాయలు సంపాదించుకుంటారంటే నేను సాయం చేసినట్టే కదా, బాగుపడినిలే అనుకున్నా. అట్లా అనిపించింది, అబ్బా నా వీడియోస్, నా వైరల్ ఎక్కడ చూసినా అభినయ్ సెలబ్రిటీ అయిపోయినప్పుడు. సరే, ఎవరు అనుకోరు అలాగా. సెలబ్రిటీ అంటే పాజిటివ్ టాక్ వస్తే సెలబ్రిటీ, తప్పుగా నెగిటివ్గా మాట్లాడితే సెలబ్రిటీ ఎలా అవుతాను? ఏదో చిన్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు నా పేరు బయటకు వచ్చి ఇప్పుడు నలుగురిని ఫోన్లు ఇట్లా వేసి తిట్టిరా? అట్లా ఎట్లా వేసిర్రా? అసలు ఎవరిని తిట్లా, దొరికేసినాం కదరా, అట్లా ఎట్లా? ఎవరిని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు, తిట్టే అవసరం నాకు లేదు. పేమెంట్ సెటిల్ చేసిరా? మేము దాడి చేసిన పేమెంట్లు అయిపోయినాయి, ఇచ్చేసిరా? దాడి చేయించింది మేము కాదు, పేమెంట్ల గురించి నాకేం తెలుస్తుంది? ఇచ్చినోడికి చెప్పాలా, కొట్టినోడికి చెప్పాలా? నేను ఎలా చెప్తాను? ఎంత అడ్వాన్స్ ఎంత ఇచ్చిర్రు వాళ్ళకు? మొత్తం ఎంత? అది చేయించినోడిని అడగాలి, నాకు తెలియదు. మీరే కదా కర్త కర్మ క్రియ. నేనైతే చెప్తాను కదా, ఒక స్క్రిప్ట్ లో మీరు భవిష్యత్తులో ఒకవేళ నేను ప్లాన్ రాసిన స్క్రిప్ట్ లో ఒక హీరోయిన్ పాత్రనే లేదు, మిగతా అందరిది ఉన్నాయి. భవిష్యత్తులో హీరో మీరు, విలన్లు వాళ్ళు. విలన్ కమిడియన్ అనేటోడు, ఒక నిమిషం, కమిడియన్ ఆ వీడియో తీసేటోడు, అరే మన అయ్యగారిని చంపేశారు రా, అరే రే సుధా ఇక్కడ ఉన్నావు సుధా అంటే ఉరికి అమ్మ చూసేటోళ్ళంతా నిజం అనుకున్నారు కదండి. ఇది ఎక్కడిది? చెప్తాను, నేనే దాడి చేయించుకుంటే హీరో నేనే, విలన్ నేనే అవుతా కదా. విలన్ నేనే, హీరో వాడు బాధితుడు నేను అవుతాను. మీరు ఫస్ట్ వాడు కనుక ఫోన్లో రికార్డ్ చేసినవాడు ఉంటే వానికి ఆస్కార్ అవార్డు ఇయ్యరు ఫస్ట్. రే సుధా అయ్యగారిని చంపేశారా సుధా అంటే ఉరికి అమ్మ ఇది చూసేటోడు నిజం అనుకునే ప్రమాదం ఉంది, మామూలు కాదు అది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మీద ఉన్న అభిమానంతో మా వాడలా ఎవరైనా ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటివి జరిగితే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. కాదు, ఇప్పుడు మిమ్మల్ని పొడవాలనేటోళ్ళు కడుపులో పొడాలే, కడుపులో పేగులన్నీ బయట తీసేసేయాలి, లేదా కడుపులో పొడవాలని ట్రై చేశారు. ఆ తొడ మీద అదేంటి అలవాటు టాటూ వేయించుకున్నాడా? డిఫెన్స్ చేసుకునే ప్రయత్నంలో, తప్పించుకునే ప్రయత్నంలో దేవుని మహాకృప మీరు వాడేదే తప్పించుకున్నా. మీరు వాడేదే ఎల్లో ప్లేటు ఈఎంఐ కారు. అవును. మీరు ఏమనుకున్నారంటే పోయినా పోతే అది పగిలినా పెద్ద ఫరక్ పడవు, 5-10 వేల గ్లాసులు వేయించుకోవచ్చు అని అంతే, మంచి గ్లాసులు బల్ల కొట్టించుకోరు. రైట్, నేను ఎందుకు బదులు కొట్టించుకుంటా? అంటే ఎంత గ్లాసులకు 5-10 వేలు అయినా నేనే దాడి ప్లాన్ చేస్తే కార్ అటాక్ లేకుండా చేసేవాడిని. అంటే రోజు నాకు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోలేను? దాడికి కారుకి సంబంధం ఉంది? నన్ను కొట్టిన కారు దాడి పేరు మీద 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సాయంత్రం కాగానే 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు అని. ఎలా వస్తుంది మరి? వచ్చింది ఇది, నేను ఎక్కడ అడగలేదు. వసూలు రాజా అట కదా, బాగా వసూలు చేస్తారట. అది చెప్పినోని అడగాలి మరి. నేనైతే ఎక్కడ నాకు వసూలు రాలేదు, వసూలు చేయలేదు. సో ఎందుకు నవ్వు వస్తుంది మీకు? నువ్వు అడిగే ప్రశ్నలు నాకు చాలా హాస్యాస్పదంగా, ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. వీడు ఎడ దొరికిండ్రా నాకు, వీని కథ ఏంద్రా అనిపిస్తుంది. సమస్య లేదు అస్సలు, నేను అసలు అలా ఫీల్ అవ్వను. జైల్లో ఏమన్నా కొత్త వాళ్ళు పరిచయం అయ్యారా? ఇంకా నెక్స్ట్ టైం గట్టిగా ప్లాన్ చేయడానికి? జైల్లో సువార్త చెప్పాను. ఏం చెప్పారు? సువార్త, ఈయన మారాడు, దేవుని మాటలు చెప్పాను. ఇద్దరు నువ్వు అర్జెంట్ గా ఇక్కడ నుంచి ఫస్ట్ ఇద్దరు దండం పెడుతుంది. ఇద్దరు నాతో పని చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్న పాపం. వాళ్ళకు ఏవో బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి, కానీ బైక్ దొంగతనాలు అవి చేసుకునే వాళ్ళు. అమ్మ నాన్న లేరు, బెయిల్ పెట్టేవాళ్ళు. చెప్పారు వాళ్ళకు, అరే నీ అమ్మ బైకులు కాదురా నా అమ్మటి ఉండు,
మనం ఈ బైకులు, రాజ్యాన్ని దొంగతనాలు అవన్నీ వదిలేసేయండి తమ్ముడు. ఆ, నాతో ఉండండి, 10,000 జీతం ఇస్తా, అప్పుడప్పుడు దాడి చేయండి. ఫుడ్, అకామిడేషన్, బట్టలన్నీ నేను చూసుకుంటాను, ఆ, మంచి లైఫ్ ఉంటుంది, అలవాట్లను వదిలేయండి, దొంగతనాలు అట్లా అన్నారా? లేదంటే బయటికి రండి, నా దగ్గర ఉండండి, నేను దాడి చేయమన్నప్పుడు నా మీద 10 రూపాయలు తీసుకో. సరే ఒక పని చేస్తాను, దాడి నేనే చేయిస్తే ఇప్పుడు నాతో ఉన్న టీం మెంబర్స్ మళ్ళీ రాకూడదు ఇంకా, ఎందుకంటే నా వల్ల చాలా సఫర్ అయ్యారు కాబట్టి. అవును. మరలా ఎందుకు వస్తున్నారు ఇప్పుడు నాతో? ఉమ్. నిజంగా నేను చేయించిన ప్లాన్ అయితే నా మీద వాళ్ళకు కోపం రావాలా, మమ్మల్ని రికించాడు అని చెప్పి నా మీద గ్రెడ్జ్ రావాలి. దాడి చేసింది మీ టీం మెంబర్లు కాదు కదా, వాడు ఎవడో అన్నోన్ పర్సన్ తో కోఆర్డినేషన్ అయ్యి చేసిరు మీరంతా. సరే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అది మేము చేసుకున్న ప్లానే అయితే ఇప్పుడు మా వాళ్ళకు కూడా తెలుసు. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిరు? ఏమైనా రిహార్సల్స్ లాంటిది? ఇది వాళ్ళని అడగాలి, ఆ. దాడి చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని వాళ్ళని అడగాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేశారు, ఎలా చేశారు అని వాళ్ళని అడగాలి. ఉమ్. మేము బాధితులమే తప్ప దాడి చేసిన వాళ్ళం కాదు కదా. నువ్వు ఈ ముచ్చట మాట్లాడితే నాకు నవ్వుతాను, నువ్వు నవ్వుడు కాదు, నువ్వు బాధితునివి, నేను వినేటోడు నేను ఒక అవలగాడిని, అంతేనా ఇక నువ్వు చెప్పేది? ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం జరిగింది నాకే. ఇగో ఈ ఇంటర్వ్యూలల్లో అన్ని ఇంటర్వ్యూలల్లో ఇదే చెప్తారు, జర కొంచెం అంటే మార్చు రాదు, ఆర్థికం, ఆరోగ్యం మరి అంతే, అవే కదా. ఇప్పుడు ఒక నష్టం ఒకరి వల్ల ఒక తప్పు జరిగిందంటే అయితే ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టం, ప్రాణ నష్టం, పరువు నష్టం, ఈ 4 తప్ప ఇంకేం ఉండవు. అవును. రీసెంట్గా మంగ్లీ ఇష్యూ వచ్చింది, చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎంతో 100 కోట్లు తీసుకొని జంప్ అయిపోయింది, మోసం చేసింది, దానివల్ల చాలా కుటుంబాలు రోడ్డుకు వచ్చేసాయి. అంటే అభినయ దర్శనం వల్ల ఎవరు నష్టపోలేదు కదా అంటున్నా. ఎవరికి ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు, పరువు నష్టం జరగలేదు, ఎవరు నష్టపోయారు నా వల్ల? నేనే కదా నష్టపోయాను. మొత్తానికైతే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు, కొట్టడానికి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు, అట్లా అన్నారు. కానీ డైవర్ట్ చేయడానికి అన్నారు తప్ప మతపరమైన దాడి కాదు. జై శ్రీరామ్ అన్నారు, డైవర్ట్ చేయడానికి. నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు. అన్న డెఫినెట్లీ అన్న, మీరైతే ఇంటికి పోరు. ఖచ్చితంగా ఇంటికి కాదు, జనాల్లోకి వెళ్తాను. ఆ జనాల్లోకి వెళ్ళిన సక్సెస్ ఎంత సక్సెస్ నువ్వు చూస్తావు, జనము చూస్తారు. ఎంత అవమానం జరిగింది, ఇంత అవమానం ఏంటి? ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినావు కొడుకు, సంజయ్ కొడుకు రెడ్ హ్యాండెడ్ గా కేసు మీద లోపల రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి అవమానం అంటే మళ్ళా నిస్సిగ్గుగా నాకు జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతకి జై అన్నారు, ఉపేందర్ నేను సృష్టి చేసుకోమన్నారు, నాది కోసుకోమన్నారు. ఉపేందర్ ఒకటి చెప్తా క్లియర్ గా, అవమానం అంటే నా వల్ల ఒకరు నష్టపోతే, నా వల్ల ఒకరికి హాని కలిగితే అదే అవమానం. బండి సంజయ్ కొడుకున్నాడు, ఫోక్సో కేసు కింద లోపలికి వెళ్ళాడు, ఒక ఏంటి మైనర్ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి. అంటే మీ అంశంలో మీకేమో అవమానం నా ఇష్యూలో అభినయ్ దర్శన్ అంటే దొంగ, అభినయ్ దర్శన్ అంటే దొంగ, డ్రామా అంటాడు, స్మగ్లర్ అంటాడు, రేపిస్ట్ అంటాడు, హంతకుడు అంటారు నన్ను. అంటే అనుకోని వాటిని నేను ఉలిక్కి పడాల్సిన పని లేదు కదా. అంతేలే, మీలాంటి ఏముంటది కానీ ఎదుగుతున్నప్పుడు 100 మంది వెనక్కి లాగుతారు, వాడు ఎదగనివాడు. అది మన భారతదేశం యొక్క మానవ నైజం. అది ఒకడు ఎదగడం అంటే ఎదగనివ్వడు. పైసలు ఇచ్చి కార్ల మీద రాళ్ళు కొట్టించుకొని అంతా మొత్తం గోర్లతో ప్రజలలో ఆదరణ పొందటం ఎదగటం. నన్ను అడిగితే నాకు ఇప్పుడు ప్రజాదరణ అద్భుతంగా ఉంది పాడేరు నియోజకవర్గంలో. ఆదరణను చూసి జనం ఓర్చుకోలేక ఇలా జరిగేసరికి ఇది డ్రామా అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ముందే అనుకున్నారు. ఇది డ్రామాని ఏదో బయటకు వచ్చేసరికి ఆరోపణలు హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళు వీడియోలు చేసుకున్నారు. నేను ఎవరికి అంతా బాగా చేశారు కానీ జవాబు చెప్పాల్సిన మీ మీద దాడి జరిగింది, మీకు రక్తాలు వచ్చినాయి, బాగానే ఉంది, కానీ మీ విగ్ ఎందుకు ఊడిపోలేదు? అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేదా? ఇవన్నీ వాళ్ళని అడగాలి. ట్రైనింగ్ ఇవ్వలేదా ఇవన్నీ? అరే నా విగ్ కూడా ఊడగొట్టండి ప్రశ్నలన్నీ అడగాల్సింది దాడి చేసిన వాళ్ళని అడగాలి. వాళ్ళ నెంబర్లు ఉంటాయి రాదు నా దగ్గర ఎందుకుంటాయి? వాళ్ళని మాట్లాడి వాళ్ళని నా దగ్గరికి పంపించిన వాళ్ళని అడిగితే ఉంటాయి. ఎవరు పదే నువ్వు ఒకటే ప్రశ్న మాత్రం నా సమాధానం మారదు. మీ సెక్రటరీనా? ఎవరు? వాళ్ళని బుక్ చేసినోడు, వాళ్ళని నా మీదకి దాడికి పంపించినోడు, వాళ్ళని అడిగితే ఎంత ఇచ్చాడు, ఏం చెప్పాడు, ఏం ట్రైనింగ్ ఇచ్చాడు, ఎన్ని రోజులు ట్రైనింగ్, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. నువ్వు ఒకటే ప్రశ్న 100 సార్లు అడిగినా మాత్రాన నా సమాధానం మారదు. అంత బానే ఉంది కానీ ఈ వాయిస్ రికార్డులు ఎందుకు పంపించుకోరు మరి? మీరు ఫోన్ మాట్లాడుకుంటే సరిపోయాయి. అభినయ దర్శన్ వాయిస్ రికార్డింగ్ మీ అసిస్టెంట్ కదా? ఎవరు చెప్పారు? మీ అసిస్టెంట్ అని నేనే కన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎట్లీస్ట్ అంటే మీ మీద దాడి జరిగినప్పుడు ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసిండు, ఆ వ్యక్తి నాతో మాట్లాడిన వాయిస్ అందులో ఉన్న వాయిస్ సేమ్ కాబట్టి ఒక్కసారి వాయిస్ మహా అయితే ఒక 1 మినిట్ ఉంటే వాయిస్ నువ్వు అతనితో 1 మినిట్ మాట్లాడుతావా? 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ అర్థమైపోతుంది కదా ఏ రకంగా ఏ స్లాంగ్ అది నాకు అర్థమవుతుంది. చెప్పు మరి ఏ స్లాంగ్? నాతో మాట్లాడిన రాయలసీమ స్లాంగ్,
అదే గుంటూరు slang ఆ, కృష్ణా slang ఆ, రాజమండ్రి స్లాంగ్ అట్లా శ్రీకాకుళమా? మాట్లాడండి రాజమండ్రా? అదే అట్లే నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు రాజమండ్రికి సంబంధించిన అట్లా వాళ్ళు కాదండి నాకు ఐడియా లేదు కానీ మొత్తానికి అందులో ఉన్న ఐడియా లేకుండా నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు అదే వాయిస్ అని నేను విన్న నీకు ఏ స్లాంగ్ నీకు కన్ఫర్మేషన్ లేదు నేను విన్న వాయిస్ నాతో మాట్లాడిన వాయిస్ ఒకటే మరి ఏ slang చెప్పు నీకు ఏమైనా చిప్పు దొబ్బిందా ఏ slang నేను మాట్లాడుతున్నా నువ్వేం ఏ స్లాంగ్ మాట్లాడుతున్నావు చెప్పు నాకు స్లాంగ్ పట్ల అంత అవగాహన లేకున్నా అదేదో ఆంధ్ర భాషలో మాట్లాడి ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయకూడదు. అంతేగాని నువ్వు మాత్రం దాడులు చేయించుకోవచ్చు నన్ను జై శ్రీరామ్ అని కొట్టిరని చెప్పొచ్చు. నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తానబ్బా 100 దాడులు చేయించుకుంటా రాజకీయంగా ఏమైద్ది రైట్ ఇంకోసారి ఎవరికి నష్టం చేశాను నేను ఇంకోసారి చెప్పు నేను 100 చేయించుకుంటా దాడులు ఇంకోసారి చెప్పు 1000 చేయించుకుంటా ఇంకొకసారి 1,00,000 దాడులు చేయించుకుంటా రైట్ నా వల్ల నష్టపోయేది ఎవడు నువ్వు దాడులు చేయించుకుంటే ఇబ్బంది ఏం లేదు కానీ నేను కరుడు కట్టిన క్రైస్తవుని నా మీద హిందువులు దాడికి వస్తారంటే చెప్పలేదు. నేను ఎప్పుడు అన్నమాట నేను ఇట్లా నిజంగా ఇబ్బంది నిజంగా నేను పాస్టర్లలో పెద్ద పీకుడు గాని నేను ఎప్పుడు హిందువుల్ని మీరు దాడి చేయించుకుంటారా మీ మీద అత్యాచారం చేయించుకుంటారా మీ మీద అఘాయిత్యం చేయించుకుంటారా మాకు సంబంధం లేదు కానీ వినండి ఎప్పుడు కూడా ఇతర మతస్థులని తప్పది వాళ్ళ గౌరవం అసలు మతాల ప్రస్తావన నేను ఎప్పుడు తేను ఎందుకు అనవసరంగా ఇప్పుడు డిస్కషన్ హాస్పిటల్ జై శ్రీరామ్ అన్నోడు ఎవడు అది చెప్పింది ఏంటంటే డైవర్ట్ చేయడానికి వాడారు తప్ప హిందువులకు సంబంధం లేదన్నా చాలా నేను క్లియర్ గా చెప్తున్నా ఒక్క నిమిషం అవినయ్ దర్శన్ దాడులు చేయించుకొని బట్టలు ఇప్పి తిరగని మాకు సంబంధం లేదండి నేను క్రైస్తవుణ్ణి ఇవాళ ఇదే క్రైస్తవ సమాజం ఒక నిమిషం అంటున్నా నా వల్ల ఒక్క నిమిషం అంటున్నా నీ బండారం నీ పుట్టు పురాణం నీ చరిత్ర మొత్తం బయటపడ్డది కాబట్టి ఇలా క్రైస్తవులు అవినయ్ దర్శన్ని క్షమించండి దేవుడు ఆయన చూసుకుంటాడని మాట్లాడుతున్నారే ఇదే అవినయ్ దర్శన్ మీద నిజంగా దాడి జరుగుంటే మా పాస్టర్ల మీదనే దాడులు చేస్తారా మా క్రైస్తవ మీదనే దాడులు చేస్తారా అని అటు ఇటుగా వచ్చి ఎంతమంది మాట్లాడుతున్నారు నిజమే దాడి మళ్ళీ అరే నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా మీరు కామెడీ చేస్తారు ప్రోగ్రామ్ ని ఇప్పుడు నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయినప్పుడు దాన్ని నేను అరే నేను ఎందుకు మెంటల్ గా ఫిక్స్ అయినా అండి నువ్వు ఫిక్స్ అయిపోయావు దాడి కాదు ఇతన్ని చేయించుకుని ఫిక్స్ అయిపోయి సమాజంలో అభినయ్ దర్శన్ తప్ప అందరు ఫిక్స్ అయ్యారు ఇది డూప్లికేట్ న్యాయస్థానం పట్ల జనానికి గౌరవం ఉంటే తీర్పు వచ్చేంత వరకు ఎదురు చూడండి తప్పు నాదైతే నాకు శిక్ష పడిద్ది అప్పటి వరకు నువ్వు పాడేరు నియోజకవర్గం పాదయాత్రలకు వెళ్ళకు ఎందుకు వెళ్ళను పనికిరాని మీటింగ్లకు పెట్టకు ఎందుకు వెళ్ళను సోప్ టాప్ లో అన్ని డబ్బాలను కొట్టుకోకు ఎందుకు వెళ్ళను హైకోర్టు జడ్జిమెంట్ రానివ్వండి జనానికి తెలుసు కోర్టు జడ్జిమెంట్ రానివ్వండి జనానికి తెలుసు జనం నమ్ముతున్నారు కదా నేను వెళ్ళేది నన్ను నమ్మని ప్రజల మధ్యలోకి వెళ్ళటంలా నన్ను నమ్మి నన్ను పిలుస్తున్న ప్రజల మధ్య దేశం వదిలి ఊర్లలో పోయిన నువ్వు పెద్ద బాహుబలి సినిమా ప్రభాసు నువ్వు పోగానే నిన్ను ఇక్కడ నమ్ముతున్నా నువ్వు పోరాదు మీ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్న గ్రామాలు నేను ఒకరి కింద పని చేస్తున్నా నేను ఒక ఎంప్లాయ్ గా చేస్తున్నా నాకు నెలకు జీతం వస్తుంది నా భార్య పిల్లలతో నేను బాగున్నాను స్వార్థం నీకు స్వార్థం ఉంది నాకు స్వార్థం లేదు ఇప్పుడు నువ్వు వీడియోలు పెట్టి స్కానర్లు పెట్టి ఫోన్ పే గూగుల్ పే పెట్టుకుంటే నీకు స్వార్థం ఉంది నేను బతుకు జీవనం కోసం ఒకరి కింద పని చేసి 30 రోజులు కాగానే జీతం తీసుకుంటే నాకు స్వార్థం ఏంటంటే నువ్వు మాట్లాడదామండి నేను జనమే నా కుటుంబం ఇగో నువ్వు త్రివిక్రమ్ డైలాగ్ నువ్వు గీడ చెప్పు త్రివిక్రమ్ డైలాగ్ నేను కూడా రైటర్ కానీ ఒకటే చెప్తున్నా ఇప్పుడు నేను కూడా బాలకృష్ణ టైప్ మాట్లాడతా ఏ రేంజ్ రౌడీజం రానిదని మనం కూడా మాట్లాడచ్చు కానీ అది పద్ధతి కాదు. నువ్వు కుటుంబం కోసం బతుకుతున్నావు నేను జనం కోసం బతుకుతున్నా ఇక నేను జనంలోకి వెళ్ళిపోయా అది జనం ఓర్చుకోలేకపోతున్నారు కొంతమంది ఏ జనం అయితే ఆ దాడి చూసారో ఆ జనం నన్ను ఇప్పుడు ప్రేమగా పిలుస్తున్నారు అది నా విజయానికి తొలి అడుగు రెండన్నా ఇంతకు ముందు కంటే చైల్డ్ ఆర్టిస్ట్ వీడు దొరికిపోయినా అని పిలుస్తారు దొరికిపోతే మరి వీడియోలు పెట్టాలి కదా ఇదే నువ్వు 10 రోజుల తర్వాత అదే జనంతో పాదయాత్ర చేయడం చూస్తావు అప్పుడు ఏం పని చేద్దాం ఇవన్నీ కాదు ఇక నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను నువ్వు దానికి కట్టుబడి ఉండు ఎక్కడైతే నీ మీద దాడి జరిగిందో అక్కడికి నేను నా టీం తోటి నా కెమెరాస్ తీసుకొని వస్తా పంపించేసి చింతపల్లి నుంచి పంపించేసే కాదు మళ్ళీ నీకు కూడా నేనే ఉంటా చింతపల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది నేను వస్తాను ఇద్దరం పోదాం నువ్వు ఒక్కడివి కాదు 20 మందిని వేసుకుంటా అదే పల్లెలో అదే ప్రాంతంలో అభినయ్ దర్శన్ గాడు ఒక దొంగ అభినయ్ దర్శన్ గాడు ఒక లంగా వాడు మా దగ్గర పైసలు ఇచ్చి మరి మాతో ప్రమోషన్ జీవితంలో నేను జనంలో అని నేను చెప్పిస్తా జనంలోకి వెళ్ళను కెమెరా చెప్పిస్తే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత చెప్పించినా కూడా నేను జనంలోకి రాను ఇంకా నేను ట్రై చేయి నీ లెక్క అలవాటు నాకు లేవు డబ్బులు లేవు మీ దగ్గర ఒక మాట చెప్పావు మీ దగ్గర బాగుంటాయి జనంతో చెప్పిస్తానన్నావు కదా కానీ అభినయ్ దర్శన్ కమిడియన్ కాకపోతే కాదే నువ్వు మాట ఆర్టికలతో డెకరేషన్ వేయడం ఏంది నువ్వు వస్తా అంటే రెడ్ కార్పెట్ వేయడం ఏంది నీళ్లు చల్లడం ఏంది దానికి ఆన్సర్ కథ ఏంది ఎవరు గిరిజనుల సాంప్రదాయం ఆ పాటలు అభినయ్ అన్న వచ్చాడు మన కష్టాలు పోతాయట ఎక్కడి కష్టాలు ఎక్కడిగా మరి నువ్వు అక్కడికి వెళ్తే
నువ్వు అక్కడికి వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళి సమస్యలు కనుక్కుంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే గత 30 సంవత్సరాలుగా ఒక నాయకుడు ఒక అధికారి మా గ్రామానికి రాలేదన్నా, అసలు ఎందుకు మమ్మల్ని వచ్చారు పట్టించుకోలేదు. మీరు ప్రజా జీవితంలోకి ఎందుకు వచ్చారు? కొన్ని రోజులేమో ప్రజల సమస్యలు ఇప్పుడు ప్రవీణ్ పగడాల చావును అడ్డం పెట్టుకొని అక్కడ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేసారు. ఎవరు? కొన్ని రోజులు మీరే నువ్వే ఏం రాజకీయం? నువ్వే అంటున్నా. ఆ. అరే వాళ్ళ 50,000 ఫ్యామిలీ మంది సొంత భార్య పిల్లలు మా ప్రవీణ్ పగడాలు చనిపోయింది క్షమించండి మమ్మల్ని వదిలేయండి అంటే ఆయన శవాల మీద రాజకీయాలు చేసింది మీరు, ఒకటి. నువ్వు ఆయన ఆశయాలని నెరవేర్చడానికి ఈ రోజు మేమందరం కదిలాం. కాయిన్ లో బొమ్మ ఉంటది, బొరుసు ఉంటది, వైపులా ఉంటది, రెండో చెప్పి చెప్పా. ఇప్పుడు అదే చూస్తున్నారు కదా, ఆ డైలాగ్ రెండో వైపే ఇది. రెండో వైపు జనంలోకి ఏది నటించడమా? జనంలోకి నటించి దొరకడమా? అవసరం నాకు లేదు. డ్రామాలు చేయడం, నిజంగా నటించాలి, స్క్రిప్ట్ రాయడమా, నేను నిజంగా నటించాలి 100 సార్లు ఏందో చెప్పు. ఒకటి ఏంది నీ సెకండ్ కాయిన్ అనుకుంటే 1000 సార్లు నటిస్తా, 1000 సార్లు దాడులు చేసుకుంటా. కానీ ఒకటి క్లియర్, నాకు నువ్వు మాట మీద చెప్పావు, ఆ మాట మీద స్టాండ్ తీసుకోగలుగుతావు. అదే నీరుతోటపాలెం అన్న గ్రామంలో అదే జనంతో అభినయ దర్శన్ దొంగ అని చెప్పిస్తాను. నువ్వు ₹1,00,000 చెప్తున్నా ఆల్రెడీ. ఎక్కడ చెప్తున్నా యూట్యూబ్ లో చూపి. ఎన్ని కావాలి నీకు? ఒకటి చూపించు. అరే 100 ఉన్నాయి, 100 ఉన్నాయి. అవసరం అయితే నేనే లైవ్ వస్తా. జనం చూపిస్తా, జనం చూస్తే ఇప్పుడు చూపించు. 100 ఉన్నాయి, మేము ప్లే చేసుకుంటాం. ఒకటి చూపించు, మేము ప్లే చేసుకుంటాం. నువ్వు నిజంగా చూపించగలిగితే నేను పాదయాత్ర మానేసుకొని రాజకీయం మానేసుకొని కెమెరాల ముందుకు రావడం మానేసుకొని నీకులాగా ఒక ఉద్యోగం చేసుకుంటా. అంటే మళ్ళీ ఈ దరిద్రం మాకెందుకు కానీ, అంటే నేను ఏమంటే ఒక మాట చెప్పినప్పుడు స్టాండ్ తీసుకుంటున్నా. ఇప్పుడు నీ మీద సవాల్గా ఉండాలి కదా. మీ మీద FIR లో 308 అని ఉంది. 308 అంటే ఏందో తెలుసా సెక్షన్? నీకు తెలుసు, నువ్వు చెప్పు. ఎక్స్టార్షన్ అని అర్థం. ఎక్స్టార్షన్ అంటే ఏంది? నువ్వే చెప్పు. పైసలు డిమాండ్ చేస్తున్నాడు మా దగ్గర గిరిజనుల దగ్గర. 308 309 చాలా 10 సెక్షన్లు పెట్టారు. ఇవన్నీ కూడా అందులో ఒక 308 ఉంది కదా. 308 కూడా ఉంది, 309 ఉంది, 255 ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే ఏ జనంలో అయితే ఇదంతా నేను చేశానో ఆ జనంతో పలికించాలి కదా. ఏది మరి కాదా? ఎవిడెన్స్ లేవి. మీరు హాస్పిటల్ పోయినప్పుడు తర్వాత బయటలో చెప్పిన వాళ్ళంతా ఎవరు? ప్రజలు. అభినయ దర్శన్కి ఏం కాలేదు, మమ్మల్ని అట్లా తీసుకుపోమని చెప్పిండని అన్నారు. ఏది ఒక వీడియో చూపి. అరే ఎన్ని వీడియోలు కావాలి? ఒకటి చాలు, నేను పంపిస్తాను నీకు. సరే ఇంటర్వ్యూలో ప్లే చేయి. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే నవ్వకు, ఇంటర్వ్యూలో ప్లే బరాబర్ ప్లే చేస్తా. ప్లే చేయి, బరాబర్ ప్లే చేయి. చేస్తా. నీరుతోటపాలెం గ్రామస్తులు, ఇక నువ్వు నీరుతోటపాలెం, ఆగుతోటపాలెం, చరిత్ర మొత్తం చెప్పేటోళ్ళు అక్కడ స్థానిక గిరిజనులు, స్థానిక ప్రజలు చెప్తారు. మాట మార్చొద్దు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? సంఘటనా స్థలంలో గ్రామస్తులతో చెప్పిస్తాను. నీరుతోటపాలెం నేను యాక్సెప్ట్ చేస్తా. చెయ్యి. అట్లే ఎప్పుడు వస్తావు? తప్పకుండా. ఎప్పుడు వస్తావు? తప్పకుండా ఇప్పుడు నేను రెడీ. నువ్వు డేట్ నీ లెక్క ఎప్పుడు పడితే అప్పుడు పైసలు పేమెంట్ చేసేది కాదు. నేను మా మేనేజ్మెంట్ క్లోజ్ అయిపోతా. మేనేజ్మెంట్ అడుగుడు ఉంటుంది. ఒక 5,000 డీజిల్ కొట్టుకొని రావాల్సి వస్తుంది. నేను నీ లెక్క మేము డేట్ చెప్పి నెల తర్వాత వస్తావా? ఒక 1 వీక్ తర్వాత వస్తా. ఫిక్స్ సరే రా. రాకపోతే నువ్వు ఓడిపోయినట్టే. ఆన్ రికార్డ్ చెప్తున్నాం. రాకపోతే నువ్వు ఓడిపోయినా. అరే ఆన్ రికార్డ్ చెప్తున్నా. వస్తాను నేను అంటే మళ్ళీ మీకు భయం అని. రాకపోతే ఓడిపోయిన భయం అనిపిస్తుందా మీకు? భయం అస్సలు కాదు. నిన్ను ఎందుకు టెన్స్ ఫీల్ అవుతున్నారు? ఎందుకు టెన్స్ ఫీల్ అవుతున్నారు అంటున్నా. నువ్వు ఎంత కామెడీ చేస్తున్నావు అంటే అసలు నీకు ఆ జనం నా కోసం ప్రాణం పెడుతుంటే 8 రోజులు చెప్తా చూడు. ఒక నిమిషం. నీరుతోటపాలెం జనాన్ని 20 మందిని పోలీసులు తీసుకెళ్లి 1.5-2 గంటల సేపు భయపెట్టి అడిగితేనే వాళ్ళు సార్ మేము నిజం తప్ప అబద్ధం చెప్పలేమని చెప్పారు. శిక్ష వేడి కావాలని భయపెట్టి ఇది కామెడీ అంటే ఇది జనమే సాక్ష్యం. ఇప్పుడు నవ్వుకుంటారు జనమే చెప్తున్నారు. ఇప్పుడు నవ్వుకుంటారు జనాలు. నన్ను నమ్మవు, జనాన్ని నమ్మవు, ఇంకేం నమ్ముతావు నాకు అర్థం కాదు. జనాలని పోలీసు వాళ్ళు భయపెట్టిరు. భయపెట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అడవిలోకి తీసుకెళ్లి భయపెట్టి అభినయ దర్శన్ మతాలను రెచ్చగొట్టాడని చెప్తారా చెప్పరా అని దాదాపుగా 1.5-2 గంటల సేపు వాళ్ళు భయభ్రాంతులు చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ మేము మా మీద కూడా శిక్ష పడుతుందని చెప్పి తెలిసి కూడా అభినయ దర్శన్ ఏం మత ప్రచారం చేయలేదు. ₹1 మా దగ్గర తీసుకోలేదు సార్. మేము భోజనం పెడితే తిన్నాడు, మా చర్చిలో పడుకున్నాడు తప్ప ఆయన ఏ హాని మాకు చేయలేదు. మా సమస్యల కోసం పోరాడడానికి వచ్చాడు, ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. జనమే చెప్పారు. లేవు ఆడ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎంఆర్ఓ ఎంపీడీఓ ఇవ్వలేరు. దీనికి పోరాడిండట. చెప్తున్నారు జనం చెప్తున్నారు. జనాన్ని నమ్మట్లా, నన్ను నమ్మట్లా. అదే జనం నమ్ముతున్నావు. జనం అంటే ఏంది? ఇప్పుడు సోషల్ మీడియా అంటే జనం కాదు. నేను పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన జనం కావాలి. ఏది నాకు ఆ జనం కావాలి. జరిగిన సంఘటనను బేస్ చేసుకునే కదా ఎవరితో నాకేం పని. నేను పాదయాత్ర చేసిన జనం నన్ను చూశారు, వాళ్ళు నాతో నడిచారు.
నా మైండ్ సెట్ తెలుసు వాళ్ళకి, నా మనస్తత్వం స్వభావం అన్ని తెలుసు వాళ్ళకి. అంటే వాళ్ళు నన్ను నమ్ముతున్నప్పుడు ఎవడో పనికిమాలలోడు వచ్చి అభినయ దర్శన్ నేను నమ్మనంటే అమ్మగుడు పోయి చావు. నేను పాదయాత్ర చేసే నియోజకవర్గం ప్రజలు నాకు ఓట్లు ఇస్తే నేను ఎమ్మెల్యే అవుతా. మీరు ఏం 5 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, 5 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా, 5 నియోజకవర్గాల జనాలు నన్ను నమ్మితే చాలు. 8 రోజులు అసెంబ్లీకి వెళ్ళిపోతా. 8 రోజులు కాదు, 80 రోజులు ఉన్నా మీరు మారేటట్టు లేరు. 80 రోజులు కాదు, 88,000 రోజులైనా ఇక నన్ను జనం నమ్మితే చాలు. ఏ జనం అంటే నేను పాదయాత్ర చేసిన జనం నన్ను నమ్మితే చాలు. మిమ్మల్ని బయట నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని యేసుప్రభు ఎట్లయినా కాపాడు, కానీ కనీసం ఆ రాముడు అయినా కాపాడాలని నేను కోరుకుంటా. ఎవరో ఇలాంటి అవినీతి పరుల్ని, ఈ మాట స్క్రిప్ట్ ఈ మాట కడప నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నువ్వు చెప్తే నాకు ఏ బాధ లేదు. నాతో పాటు నడిచిన ప్రజలు ఈ మాట చెప్తే నేను చచ్చిపోయాను. ఎవరు నీతో నడిచింది? నియోజకవర్గం వేల మంది వచ్చిర్రా? దగ్గరకు వచ్చి 100 మంది వచ్చి అమాయకమైన గిరిజన ప్రజల్ని మభ్యపెట్టి మనిషికి 100 రూపాయలు ఇచ్చి ఆయన రాగానే పూలు చల్లి మరలా ఛాలెంజ్ ముఖమే వాళ్ళకి సరిగా తెలియదు. ఆ ప్రశ్న దగ్గర చూడమే వాళ్ళు ఫస్ట్ చూడగానే పూలు చల్లుతారు. వినండి, ఒక్క నిమిషం ఆగండి. పాడేరు నియోజకవర్గం, అరకు నియోజకవర్గం ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, ఇది మళ్ళా అభినయ దర్శన్ ఎవరికైనా ఇంతవరకు జనవరి 27వ తారీఖు నుంచి మొన్న దాడి జరిగిన రోజు వరకు ఏ ఒక్క గ్రామస్తుడికైనా కనీసం ఒక్క 10 రూపాయలు ఇచ్చైనా నా వెనక తిప్పుకొని ఉంటే, కనీసం ఒక భోజనం ప్యాకెట్ అయినా కొనిచ్చుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. నేను దొంగనని నిరూపణ అయిపోద్ది. నువ్వు నిరూపించగలవా? నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్పి హైదరాబాద్ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి ఈ మెట్రోపాలిటన్ అవసరం వాళ్ళు వీడియో చేస్తారు కదా. ఏం మాట్లాడతావు? నీకు ఇష్టం వచ్చింది, నువ్వు రాసుకున్నావు స్క్రిప్ట్. 100 రూపాయలు ఇచ్చానంట, వెనక తిప్పుకున్నట్ట. అంటే 100 మంది నా వెనక తిరిగితే రోజుకు 10,000 అవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి తిరిగితే అంటే ఇదే నా ఇంటర్వ్యూలో నేను పాదయాత్ర చేయాలంటే లేదా పార్టీ పెట్టాలంటే నాకు నెలకు 30 లక్షలు అవసరం ఉంటది, ఖర్చు అవుతుంది అని చెప్పిన దొంగ ఎవడు? మరి పార్టీ పెడితే చెప్పిన దొంగ ఇప్పటికీ చెప్తున్నా, పార్టీ నడిపించాలి యాక్టివ్ అంటే నెలకు 30 లక్షలు మినిమం ఖర్చు. ఇప్పుడు నడిపిస్తలేరా? పండబెట్టి పార్టీ నడిపించట్లే. ఇప్పుడు పండబెట్టిరా? పార్టీ నడిపించట్లా, కేవలం పాదయాత్ర చేస్తారు. ఏం చేసి పార్టీ నడిపించడం అంటే మహాసభలు పాదయాత్ర చేసిన సిగ్గు శరం లేకుండా కండవాలు ఏంది? మరి ఇక్కడ కండవాలు పార్టీ కండవాలు మరి అంటే పార్టీ నడిపించట్లేదు. ఇంకోటి చెప్తా, ఏ పార్టీ వాడు కూడా దరిద్రానికి ఏ పార్టీ వాడు కూడా బ్యాక్గ్రౌండ్ ఏ పార్టీ వాడు కూడా కండువాలు ఇచ్చిన తర్వాత, జెండాలు ఇచ్చిన తర్వాత వదిలేసి వస్తాడు. కానీ మేము ఆర్థికంగా సపోర్ట్ లేని వాళ్ళు మిమ్మల్ని ఇచ్చిన కండువాలు జెండాలు మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ పేరుతో ఈడ కూర్చోబెట్టుకొని మిమ్మల్ని జడ్జ్ చేయాల్సినంత అర్హతలు నాకు లేదు. అది కరెక్ట్ నాకు తెలుసు కాదు. విషయం ఏంటంటే నేను ఏమంటున్నా, ఎవ్వరికి సమానం చెప్పకుండా మీ ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. నేను ఈ మత ఘర్షణలు పెట్టాలి, కుల ఘర్షణలు పెట్టాలి, జై శ్రీరామ్ అన్నాడు, అల్లాహు అక్బర్ అన్నాడు, సుస్థి చేసుకోమన్నాడు, కోసుకోమన్నాడు, నరుకుతా అన్నాడు. ఇలాంటివి ఇతర మతస్థులని, ఇతర మనోభావాలని దెబ్బతీసే విధంగా ఇంకోసారి స్టేట్మెంట్ ఇస్తే మతాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇప్పుడు కాదు, గత 6 సంవత్సరాలకు ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా, చెయ్యబోను కూడా. నేను అన్ని మతాలని గౌరవించినటువంటి వ్యక్తిని. నేను ఏ మతానికి సంబంధించినటువంటి విమర్శలు నేను చేసే వ్యక్తిని కాదు. నాలాంటి పట్టుకుని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే అర్థం ఏంటి? జై శ్రీరామ్ అన్నారని చెప్పిన అవలగాడు ఎవరు? డైవర్ట్ చేయడానికి చెప్పారన్నా. అవలగాడు ఎవరు? డైవర్ట్ చేయడానికి చెప్పారంటానికి, ఆ మాట చెప్పారంటానికి తేడా వచ్చి ఎలా చదివిస్తాయో నాకు అర్థం కాదు. నీలాంటోడు ఇప్పుడు అటు ఇటుగానోడు పాస్టర్ అయినప్పుడు మేము చదువుకొని ఇప్పుడు మరి ఇన్ని రోజులు పాస్టర్ అని చెప్పి ఇవాళ కొత్తగా నేను ఎప్పుడు పాస్టర్ చెప్పలేదు. ఇంకొన్ని రోజులు అయితే నేను ఎవాంజలిస్ట్ కాదు, పాస్టర్ కాదు, నేను ఎప్పుడు పాస్టర్ అని చెప్పలేదు. పాస్టర్ అంటే చర్చి నడిపించే అతను పాస్టర్, సంఘ కాపరి. మేకప్ వేసుకొని నువ్వు మేకప్ క్లారిటీ చరిత్ర అంతా కూడా సినిమా నుంచి వచ్చిన బాపతి. మేకప్ వేసుకొని సినిమా నుంచి వచ్చినోడికి యాక్సిడెంట్ అయిన డ్రామా, సినిమా నుంచి వచ్చినోడికి మా మర్డర్ జరిగిన డ్రామా, సినిమా నుంచి వచ్చినోడు కింద పడిన డ్రామా, అంతేనా? అంటే జెన్యూన్ ఉంటే అది డ్రామా ఎలా చెప్పగలుగుతావు? దేన్ని చెప్తావు? ఇప్పుడు మీ మీద దాడి చేసిన వాళ్ళు చెప్పిన వీడియోలు అంతా ఏంది మరి? అది అరే నువ్వు 10,000 ఇస్తావయ్యా? ఎట్లా చెప్తారండి? ₹1,00,000 ఎందుకు చెప్పరు? నువ్వు చెప్పవు. ఎవరు రూపాయి వాడికి మీరు మాట్లాడతారు? మీరు చెప్పరు 10,000 ఇస్తేనట సరే నువ్వు చెప్పే ప్రకారం నేను వస్తా. నువ్వు డబ్బులు ఇస్తే అబద్ధం సాక్ష్యం చెప్పనోడు, డబ్బులు ఇస్తే దొంగదాడి చేస్తారా? ఎందుకు చేస్తారా? డబ్బులు ఇస్తే అబద్ధ సాక్ష్యం చెప్పరన్నావు, మరి డబ్బులు ఇస్తే దొంగ దాడి చేస్తారా? బరాబర్. అది జరగనప్పుడు ఇది జరగదు కదా. మీరు డబ్బులు ఇచ్చి చెప్పలేము కాదండి. మీరు డబ్బులు ఇచ్చిరానంటే ఇప్పుడు దాడి చేయాలనే కదా మీరు డబ్బులు ఇచ్చి. అబద్ధ సాక్ష్యం చెప్పడానికే డబ్బు ఇస్తే చేయరన్నోడివి,
నా మీద దాడి చేయమని డబ్బులు ఇస్తే దాడి చేస్తారు డబ్బు కోసం. ఎందుకు చేయరు? డబ్బు ఎందుకు స్వయంగా డబ్బు ఇస్తే వాళ్ళు ఎందుకు సాక్ష్యం ఒప్పుకున్నారు. చెప్పరు? డబ్బు నీ ఇస్తే మీద మరి దాడి ఎందుకు సాక్ష్యం చేసిన చెప్పరు? వినండి, నీ మీద దాడి చేసినోడే అన్నాడండి ఈ మాట. వాడే దాడి చేశాడు వాళ్ళ అని టీం అప్రోచ్ అయింది, నేను నిర్ధారణ చేశాను. వాళ్ళ టీం అప్రోచ్ అయింది, మమ్మల్ని అవును. చేయమన్నారు, రోడ్డు మీద పైసలు పోయేటోడికి ఇస్తామని 500 ఇచ్చి చెప్పారు. ఈ మాటలు చెప్పమంటే ఎవడేం చెప్తాడు? రోడ్డు మీద పోయేటని పిలిచి రే ఈ మాటలు చెప్పరా నీకు 500 వేయి ఇస్తే చెప్పిపోతాడు. అది ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఓకే, వాళ్ళు చెప్పింది ఓకే, నేను కన్ఫర్మ్ చేశానా? నా తొన్నోళ్ళు కన్ఫర్మ్ చేశారా అతనే అని? ఎవరు కన్ఫర్మ్ చేయకుండా మీరు అలా కన్ఫర్మ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాయిస్ వీడియోస్ వాయిస్ అదంతా ఏంది? వాయిస్లు ఎవరివి? నావి కాదు కదా, వీడియో నాది కాదు కదా, నాకు సంబంధించిన ఏ ఎవిడెన్స్ లేదు కదా. ఎవరిదో ఆడియో ఎవరిదో వీడియో వాళ్ళవేవో పట్టుకొని నువ్వు నమ్మేసి ఎక్కడో చింతపల్లిలో 1000 కిలోమీటర్ల దూరంలో జరిగితే ఇక్కడ కూర్చొని నీకు ఇష్టం చేసిందే ఏదో పని. నువ్వు పదే పదే ఆ మాట అన్న వల్ల ఉపయోగం లేదు. మళ్ళీ దానికల్లా నువ్వు పదే పదే వేస్తే ముందుకు పోతుంది, సింహం ఉరుకుతుంది, ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను. జడ్జిమెంట్ రోజు కమిడియన్ అయిపోతారు. జడ్జిమెంట్ రోజున ఎవరెవరైతే ఈ ఆరోపణ వేసి నా మీద నింద వేసి నమ్మమంటున్నారో వాళ్ళందరూ ఫూల్స్ అవ్వడం పక్కా. జడ్జిమెంట్ రోజు నేనేంటో నిరూపణ అవుతుంది. దానికోసం వెయిట్ చేస్తాను. అప్పటి వరకు మేము వెయిట్ చేయాలంటే ఆ రోజు మీరు వెయిట్ చేయకపోయినా నేను గుర్తు చేస్తాను. ఎందుకు ఇస్తారు? ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూలో ఒక్కొక్క ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తారు మీరు? జనంకి తెలియాలి కాబట్టి ఇస్తున్నా. ఏమని? వాట్ ఈస్ వాట్ జరిగిన నిజం తెలియాలి కదా. మీరు చేసిన పెంట అంతా మళ్ళీ చెప్పాలి. పెంట నువ్వు అన్నంత మాత్రం అందరూ పెంట అనుకోరు కదా. అందరు అనుకోవడం అంటారు కదా. 100 కాల్స్ నాకు వస్తున్నాయి, 100 కాల్స్ లో 95 కాల్స్ నాకు పాజిటివ్ గా. జీవి హర్ష కుమార్ అని మాజీ పార్లమెంట్ సభ్యులు తెలుసా? ఎక్స్ఎంపీ హర్ష కుమార్. ఇప్పుడు మీ మీద దాడి జరగగానే ఆయన రెస్పాండ్ అయ్యిండు, రియాక్ట్ అయ్యిండు. తర్వాత అది అబద్ధం తెలుసు కానీ ఈ అమ్మ ఇసుంటోని అవలగాని కోసం నేను రియాక్ట్ అయినారా బాబు, నాకు క్షమించా అధ్యక్ష క్రైస్తవ సమాజం అని నేనేం చేయాలి? ఎందుకు మరి అలా? ఆయన దేవుడా? నాకు దేవుడు ఆయన అంటే మీ క్రైస్తవుడే కదా. మా క్రైస్తవుడే దేవుడా? ఇప్పుడు ఆయన అన్నంత మాత్రం నేను అబద్ధం అయిపోను కదా. ఎవడో ఒకడు అన్నంత మాత్రం నేను అబద్ధం అయిపోతాను కూడా అన్నాడు అట్లా. ఎవడంటే నాకే అసలు మీరు చేసింది డ్రామా అని ఒకడిద్దరు అనడం కాదు, 1,00,000 మంది అండి సమాజం అంటే ప్రపంచమంతా నువ్వు బాగా మోటివ్ అయ్యి ప్రపంచమంతా ఏకమై నేనే చేయించుకున్నాను. పాట ఉంటది నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు, మీరు ఆ పాట విని బాగా మోటివ్ అయిన ఒకటి చెప్తా. ప్రపంచమంతా ఒకవైపు నేనే దాడి చేసుకున్నారన్నా. నేను పాదయాత్ర చేసిన ప్రజలు నన్ను నమ్మితే అదే నా గెలుపు, అంతే. వెరీ క్లియర్. ప్రపంచమంతా వీడు దొంగ నన్నన్నా ఈకతో సమానం. నేను పాదయాత్ర చేసిన నా ప్రజలు నన్ను నమ్మితే అదే నా విజయానికి తొలి మెట్టు. మీ భార్య ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లో ఉంది. మీతో కలిసే ఉందా? కలిసే ఉంది, హ్యాపీగా. సుష్మా, మీ ఇద్దరికి విడాకులు అయినాయి, ఇంకా ఇద్దరు అన్నీ అయినాయి, అంత సర్దుకున్నాం. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. తమిళనాడులో జోసెఫ్ విజయ్ అని ఆయన కూడా ఎన్నికలకు కుటుంబ సమస్యకి స్థాయికి సంబంధం లేదబ్బా. చిన్న రిక్వెస్ట్ అన్న, సీఎం గా దగ్గర ఉన్న డౌటే నాకు ఉంది. సమాజానికి కూడా నిజాలు తెలవాల్సినంత అవసరం ఉంది. ఒక్కసారి ఇఫ్ డోంట్ మైండ్ మీ మిస్సెస్ కి ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడగలుగుతారా? ఆవిడ భయపడుతుంది. ఎందుకంటే 2019లో సుష్మా మాట్లాడిన వీడియో క్లిప్, బ్లూ శారీ వేసుకొని తల మీద ముసుగేసుకొని మాట్లాడినటువంటి 6 సంవత్సరాల క్రిందటి వీడియోని మీడియా వాళ్ళందరూ ఎవడు పడితే వాడు ఆ వీడియోని పెట్టి ఇప్పుడు లైవ్లలో పెట్టి ఇప్పుడు వైరల్ చేస్తుంటే తను ఎంత బాధపడుతుందో ఇంట్లో నేను చూస్తున్నాను. మీ భార్య మీరు ఫోన్ చేస్తే లేపదా? ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తా. లేపి మరి అన్నం తిన్నావో ఏం చేస్తున్నావు క్యాజువల్ మాట్లాడరాదని, అంటే మీ ఇద్దరికి కనెక్షన్ ఉందనడానికి, అంటే మీరు కలిసే ఉన్నారు అనడానికి ఆధారం. కలిసే ఉన్నానంటానికి వీడియోలు చూస్తున్నారు కదా. ఇప్పుడు హాస్పిటల్కి మావిడ వచ్చిందా, దాడి జరిగిన వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మా సుష్మానే. కడపకి వెళ్ళి మీడియా వాళ్ళు వెళ్ళి వద్దు నేను ఆమెని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆల్రెడీ చాలా హర్ట్ అవుతుంది తన వీడియోలు వాడుకుంటున్నారని. అట్లా తను గవర్నమెంట్ ఎంప్లాయీ. మాట్లాడిన తర్వాత నువ్వు ఏమంటావు నేను చెప్తా చూడు. ఆమె సుష్మాన్ గ్యారంటీ ఏందంటావు? నమ్మని వ్యక్తిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కడపకు రా, కడపలో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకో, అవినాయ్ దర్శన్ ఎవరితో ఉన్నాడంటే అందరు క్లియర్ గా. లాస్ట్ టైం మీ భార్యతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడారు మీరు? లాస్ట్ టైం ఏంటి, రాత్రి ఇంట్లో నుంచి వచ్చారు బయలుదేరి. అంటే ఇప్పుడు డే మొత్తంలో ఒకసారి కూడా మాట్లాడలేదా? ఈ రోజు అంతా మాట్లాడలేదు. ఎందుకు? ఉదయం నుంచి కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ లో ఉన్నా, ఏ కాల్ అటెండ్ చేయని పరిస్థితి. నువ్వు చేస్తే కూడా ఎత్తలేకపోయాను. పోనీ నిన్న మాట్లాడారా ఫోన్? ఇంట్లోనే ఉన్నాను. రాత్రి 11:30కు ఇంట్లో నుంచి బయలుదేరాను. మీ భార్యకు ఈ మధ్యలో మీరు ఎప్పుడు ఫోన్ కన్వర్జేషన్ ఎప్పుడు జరగలేదా? ఇంట్లో ఉన్న మనిషికి కాన్వర్జేషన్ ఇంట్లో అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండదు, బయట పని కోసమో కిరాణం షాప్ దగ్గర షాప్ దగ్గర ఫోన్ కాల్ అయితే ఉంటుంది. ఒకసారి అంటే మాట్లాడినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
అరే ఆధారాలు ఏంటి, కలిసే ఉన్నామంటే. అరే విచిత్రంగా ఉంది బాయ్ సాబ్, మీ మిస్సెస్ ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడండి. నేను ఆమెని ఇందులో లాగదలుచుకోలేదు. ఆమె ఆల్రెడీ 2-3 రోజులు అంటే ఎందుకు అడుగుతున్నా, చాలా హర్ట్ అవుతుంది. ఎందుకు ఇదంతా అడుగుతున్నా అంటే అభినయ దర్శన్ అంటాడు తన మొదటి భార్యతో లేడు, అభినయ దర్శన్ అంటాడు కుటుంబ సభ్యులతో లేడు, 2-3 అమ్మాయిల జీవితాలతో ఆడుకుని ఒక దుర్మార్గుడు, నిరూపించండి. నీచుడు. ఉపేందర్ అనేటోడు 20 మంది అమ్మాయిల్ని పెట్టుకొని ఉన్నాడు, ఉంచుకున్నాడు. భార్య బిడ్డలు ఉన్నా కూడా అట్లా నా గురించి 20 మందిని ఉంచుకున్నాడు. వీడియోలు వస్తే మంచిదే, కానీ అట్లా ఏం లేవు కదా. నావి కూడా ఏం లేవు కదా. నువ్వు ఎలా అన్నావు ఇప్పుడు లైట్ తీసుకున్నావు, నేను కూడా అలాగే లైట్ తీసుకున్నా. ఇప్పుడు నీ గురించి వచ్చిన వీడియోస్ అన్ని ఏంది, మరి నీ గురించి 10 మందితో వీడియోలు చేయిస్తా, నమ్మేస్తా, నిజమైపోద్దా? అంటే నేను చెప్తాను వీడియో చేయిస్తా అంటే ఎవరు చేపిస్తారు మరి మీ మీద ఆరోపణకి పని కట్టుకొని మీ మీద ఎవడు వీడియోస్ చేపిస్తున్నారు? ఆరోపణకి భార్య జర్నలిస్ట్ ఆరోపణకి నిజానికి తేడా తెలియకుండా ఎలా జర్నలిస్ట్ అంటే మీరు బ్లేజర్లు వేసుకొని ఎట్లయితే కోట్లు వేసుకొని పాస్టర్ లో మీ లెక్క అయితే మేము జర్నలిస్టులం కాలేదు. 3 అమ్మాయిలు మోసం చేశారు. ఆ 3 అమ్మాయిలు ఎక్కడయ్యా? ఒక అమ్మాయిని తీసుకురా. నాది పొలిటికల్ సైన్స్, నేను యూనివర్సిటీ డిపార్ట్మెంట్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు స్టూడెంట్ అండి. క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు నాన్న పేరు నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే నువ్వు నన్ను ఛానల్ నేను వస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎవిడెన్స్ రెడీ పెట్టుకొని 3 అమ్మాయిలు మోసం చేసావంట. నేను ఎప్పుడు చేశానంట, ఫోటోలు చూపించాలా, వీడియోలు చూపించాలా, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడించాలా, చేపించు. నిరూపించగలిగితే నగ్నంగా వెళ్తా ఇక్కడ నుంచి. నేను మీరు ఎంతమంది అమ్మాయిలు మోసం చేసి ఇప్పుడే ప్రూవ్ చేయి. ఇప్పుడే లైవ్ లోకి వెళ్ళాలి. చూపిస్తా. రెడీ, ఐఎమ్ రెడీ. తీసుకురా, నా ఫోన్ తీసుకురా. ఎందుకు ఇవన్నీ అనవసరమైనటువంటి? నేను రెడీ. అరే 3 కాదయ్యా, ఒక్కరితో చెప్పించు చాలు. అరే మీ భార్య వీడియోనే చూపిస్తా నీకెందుకు, నువ్వు ఆగరాదు. 2019 అభినయ్ అనేటోడు దుర్మార్గుడు, వాడికి అనేక మంది అమ్మాయిల జీవితాలు ఆగం చేసిండు, వాడు ఒక దొంగ, వాడు ఒక లంగా. ఎప్పటిది వీడియో? అది ఎప్పటిదంటే 2019. 2019 మీ పేరు అభినయ దర్శన్ కాదా? 2026 కూడా అభినయ దర్శనే కదా. ఇది కూడా సరి కలుసుకున్న తర్వాత ఈ రోజు మరలా నువ్వు మాట్లాడడం అంటే కామన్ సెన్స్ లేదంట. నేను సింపుల్ ఏంది కామన్ సెన్స్ లేదు? ఎవిడెన్స్ అంటారు, ఎవిడెన్స్ మాట్లాడితేనే కామన్ సెన్స్ లేదంటారు. ఇది మీ తెలివి. భార్య బిడ్డతో నేను కలిసి మోసం చేశానంట. నువ్వు ఇప్పుడు చెప్పిన మాట వేరు, మార్చే మాట అంటే ఇప్పుడు భార్య బిడ్డలు ఇప్పుడు ముందన్న మాట ఏంటి? ఇప్పుడు నువ్వు అన్న మాట ఏంటి? భార్య చెప్పిన విషయాలు 3 అమ్మాయిలతోటి ఇప్పుడు అది నిజమైతే నా భార్య నాతో ఎందుకు కలిసి ఉంటుంది? ఆయన ఉమెనైజర్. ఆ మాటలు నిజమైతే ఆమె నాతో ఈరోజు ఎందుకు కలిసి ఉంటుంది? ఎవరు కూడా మేము మాట్లాడలేదు, మీ భార్యనే మాట్లాడింది. అరే ఇప్పుడు ఆవిడ నాతో ఎందుకు కలిసి ఉంటది? మీ భార్యనే. నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పు. 3 అమ్మాయిలను మోసం చేసినోడితో భార్య బిడ్డలు ఎందుకు కలిసి ఉంటారు? కలిసి ఉందనడానికి ఆధారం ఏందంటున్నా. నేను ఇప్పుడు ఆడియో కాల్ మాట్లాడితే నువ్వు క్షమాపణ చెప్తావు మా ఆవిడకి. ఫోన్ కాల్ నువ్వు క్షమాపణ చెప్తావు మా ఆవిడకి, వీడియో కాల్ చేస్తా నేను. అరే నేను ఎందుకు క్షమాపణ? ఎందుకంటే మహిళని అగౌరవపరుస్తున్నావు. మాట్లాడింది మహిళని నేను ప్రొపగండా చేయలేదు. వీడియో ఒక్క నిమిషం నేను చెప్తున్నా. నేను అమ్మాయిలను 2019లో ఆమె వీడియో బయటకు రావడం వల్ల ఆమె చాలా ఏడుస్తుంది అని చెప్పినా కూడా నువ్వు మరలా అదే చూపిస్తానంటే నువ్వు మహిళని అగౌరవపరుస్తున్నావు, భారతీయుడిగా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మీ మిసెస్ నేను తనతో వీడియో కాల్ మాట్లాడతా, క్షమాపణ చెప్తా తనకి. మీ మిసెస్ వీడియో చేయమని చెప్పింది నేను కాదు. మీ మిసెస్ వీడియో చేస్తే ఆ వీడియోని నేను గానీ నా ఛానల్లో గానీ మేము ఎక్కడ ప్లే చేయలేదు. మీ మిసెస్ ఇప్పుడు నేను క్లారిటీ మాట్లాడతలేం కానీ ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియోలు పట్టుకొని ఇప్పుడు ఎలా మాట్లాడతావు? నేను అమ్మాయిలను ఏడ మోసం చేసినా అది ఇది అని అంటే, అరే నేను చెప్తున్నా వినబ్బా, నీకు వినపడట్లేదా ఇంత మాట్లాడతాం అట్లా? చెప్పండి. 1 3 అమ్మాయిల్ని మోసం చేసిన అభినయ్ దర్శన్ తో అదే సుష్మా దర్శన్ ఎందుకు కలిసి ఉంటది? ఆన్సర్ మై క్వశ్చన్. కలిసి ఉందనడానికి పబ్లిక్ కానీ మాలాంటి వాళ్ళకి ఏం తెలుసు అండి? మీరు చెప్తే ఫోటోలు వీడియోలు చూస్తున్నారు కదా. నువ్వు చేయనంటున్నావు, కలిసి ఉన్నామంటే ఉండనంటున్నావు. అర్థమైతే లేదు. ప్రూఫ్ చూపిస్తా. ఐడియా వచ్చింది. ప్రూఫ్ చూపిస్తా. నీ మంచి గురించి నేను అంటున్నా. ప్రూఫ్ చూపిస్తా నీకు. దా ఏంటిది? ఇదిగో. అట్లా కాదండి, సింపుల్. ఇది 4 years బ్యాక్, 4 years ago కనబడుతుంది సార్. 4 years క్యాజువల్ గా ఫోన్ కాల్ మాట్లాడితే జనాలకు డౌట్ క్లియర్ అవుతుంది కదా. ఇదేంటిది? అట్లా కాదు. ఇదిగో అభినయ్ భాయ్, ఇదిగో అభినయ్ గారు, ఇదిగో 3 రోజుల బెదిరింపులు. అభినయ్ భార్య షాకింగ్ నిజాలు. నా భార్యనే కదా ఇక్కడ, సుష్మానే కదా. ఒక్క నిమిషం ఆగుతా. సుష్మానే కదా. నువ్వు కలిసినట్టు ప్రూఫ్ కావాలన్నావు అన్నా. నీకు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే లేదు ఏందో కానీ చెప్పేది నువ్వు. అభినయ్ దర్శన్ వాళ్ళ భార్యతోటి దూరం ఉన్నాడని సమాజం భావిస్తుంది. దానికి ప్రూఫ్ ఇదిగో. కలిసి ఉన్నాడు అనడానికి ఒకసారి ఫోన్ కాల్ చేస్తే ఇదిగో వీడియో. ఇదిగో మా ఆవిడ ఇక్కడ సుష్మానే. ఎందుకు పేరు కూడా చూడు. ఫోన్ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంది? ఎందుకు ఆడవాళ్ళని లాగాలి? ఎందుకు లాగాలి? ఆమె చక్కగా
ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్. ఆమెకి ఇట్లా సెలబ్రిటీ స్టేటస్, ఈ జనము, అసలు ఆమె వాయిస్ వినిపించడం కూడా తనకి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. తన అభిప్రాయాన్ని గౌరవించడం భర్తగా, మగాడిగా నా బాధ్యత. నువ్వు కూడా సాటి మగాడిగా మహిళను గౌరవించాల్సిన బాధ్యత నీకుంది. 6 సంవత్సరాల క్రితం వీడియో అది. ఇప్పుడు మేము ఫ్యామిలీతో, నా భార్య బిడ్డలతో నేను చక్కగా కలిసి ఉన్నాను అని చెప్తుంటే కూడా నువ్వు మరలా వీడియో చూపిస్తూ మధ్య మాట్లాడుతున్నాడు. ఎక్కడ గౌరవిస్తున్నావు? ఇదేంటిది? తల్లి కూతురు ఇద్దరు మాట్లాడుతున్నారు జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఎందుకంటే ప్రూఫ్ ఏం కావాలి? అభినయ్ గారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ ఒక నిమిషం, ఇది నా పర్సనల్ క్వశ్చన్ కాదు. మీరేదో నీకు నాకు గెట్టు పంచాయతీ కాకపోయినా ప్రపంచమంతా క్వశ్చన్ అడిగినా నేను ఒకటే చెప్తా, నీకు నాకు ఉద్యోగం చేసుకుంటూ ఆడవాళ్ళని 4 గోడల మధ్యలో ఉంటూ సోషల్ మీడియాకి ఎక్కని ఆడ మనిషిని బయటికి లాగడం తప్పు. మీకు నిరూపించడానికి నేను నా భార్యను బయటికి లాగాల్సిన అవసరం లేదయ్యా. మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్ మాట్లాడు, ప్రైవేట్ లైఫ్ వద్దు. పబ్లిక్ డొమైన్, ప్రైవేట్ లైఫ్ మాట్లాడు. ఇంట్లో సమస్యలు ఉంటాయి, నా ఇంట్లో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యల కోసం నువ్వు ప్రశ్నించడమే తప్పు, దానికోసం నేను వివరణ ఇవ్వడమే తప్పు. మాట్లాడలేదు. నీ కుటుంబ సభ్యులే వీడియోలు చేస్తే దాని గురించి అడుగు. ఎప్పుడు చేశాను? నేను మీ భార్యను వీడియో అమ్మా అభినయ్ దర్శన్ మంచోడమ్మా కత్తులతో వీడియోలు చేయమని నేను పొడుచుకున్న వాళ్ళే 10 రోజుల తర్వాత కలుసుకొని తిరుగుతున్నారు. అవును, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నామంటే నువ్వు పాత వీడియో చూపించి ఇలా మాట్లాడిందంటే దానికి నేను చెప్తాను. ఆ పాత వీడియో అనేది ఈ రోజు నువ్వు నా స్టూడియోకి వచ్చి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గానీ చాలా మందికి తెలియని పరిస్థితి చెప్తాను. నేను ఒకటే చెప్తున్నా చూడు ఉపేందర్, ఒకటి చెప్తున్నాను క్లియర్ గా, నేను జనాన్ని నమ్మించడానికి లేను. నాకు జనం నమ్మకంతో పని లేదు. నీకు జనం నమ్మకంతో పని లేదు. నేను పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినట్టుగా 5 నియోజకవర్గాలు పాదయాత్ర చేస్తాను. కూడా జనాలు ఉంటారు. ఆ జనాలతోనే నాకు పని. ఎందుకంటే వాళ్ళు నన్ను దగ్గర నుంచి చూస్తారు. అక్కడ కూడా జనాలు, నేనేంటో, నా స్వభావం ఏంటో, నా మనస్తత్వం ఏంటో, నేను డబ్బు పిచ్చోన్నా, మోసగాన్న, దొంగన, నాతో నడిచినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళతో నాకు పని. 5 నియోజకవర్గాల్లోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాం. 5 నియోజకవర్గాల్లో ప్రజలు నాకు ఓట్లు వేస్తే మేము ప్రచారం 5 నియోజకవర్గం వరకే కదా. అంతే, ఎగ్జాక్ట్లీ 5 నియోజకవర్గం వరకే. ఎగ్జాక్ట్లీ. మీరు వీడియోలు కూడా 5 నియోజకవర్గం వరకే పోయేటట్టే చేసుకోండి. ఎలా చేస్తారు? చెప్పే సోది రామాయణం చెప్పు. ఒకటి, ఫోన్ నీ చేతుల్లో ఉంటే నచ్చకపోతే చూడడం మానే. స్కానర్లు కూడా 5 నియోజకవర్గాలు నచ్చితే హైదరాబాద్ సరే, అలాంటి యాప్ విశాఖపట్నం ఎందుకు పోతున్నారు? అలాంటిది అమరావతి ఎందుకు? డెమోక్రటిక్ కంట్రీలో స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళొచ్చు. రైట్, దీనికి పరిధి లేదు. అంతేగాని నాకు వానితో అవసరం లేదు, వీనితో అంతే. లేదంటే ఒకటి, నన్ను నమ్మని వాడితో నాకు పని లేదు. నాతో నడిచే ప్రజలు నన్ను నమ్మితే చాలు. ఎవరు నడుస్తున్నారు మరి నీతోటి? ఆడేరు నడుస్తున్నారు, అరకులో నడిచారు. ఎక్కడ నడుస్తున్నారు? చోట్ల రోజు ఏడా మీ వీడియోలలో ఒక 1000 మంది, ఒక 100 మంది. 1000 మంది నా దగ్గర ఎందుకు? డబ్బులు పంచేవాడిని కాదు కదా. పెద్ద పెద్ద పార్టీలలో 1000 కోట్లు పంచడం పంచదు కదా. ఇప్పుడు రూపాయి కూడా పంచారు. మంది వచ్చే వాళ్ళంతా డబ్బుకు చూసి వస్తారు. డబ్బు పంచే వస్తారు. దొంగనా కొడుకులు కదా. మీరు పెద్ద మహేష్ బాబు గ్లామర్ అని మీ ముఖం చూసి వస్తారు. నన్ను అభిమానించి వస్తున్నారు. ఎక్కడి నుంచో మా కోసం వచ్చాడని చెప్పి వస్తారు. ఏందో మీరు చేసిన ఘనకార్యం, అభిమానం వాళ్ళ కోసం. వాళ్ళ ఊరికి వెళ్ళటమే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. మా కోసం, మా సమస్యలు వినటానికి వచ్చాడు అని చెప్పి భావిస్తారు. ఆ ఊర్లో ఒక ఎమ్మెల్యే లేడు, ఎంఆర్ఓ లేడు, ఎంపీ లేడు, అధికారులు లేరు, ఉమ్ముతున్నారు వాళ్ళ మీద, ఉమ్ముతున్నారు వాళ్ళ మొహాల మీద. ఆ గ్రామస్తులు ఉమ్ముతున్నారు. మా గ్రామాలకు వచ్చి పట్టించుకోవట్లేదు, ఉమ్ముతున్నారు. నువ్వు బొంగనే నీకు మాత్రం సబ్బు రాసి మేకప్ వేస్తావు. సబ్బు రాయట్లా, వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకుంటున్నారు. ఏందో ఆ సమస్యలు. అక్కడ నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీ లేవు. అట్లా కాదు. అక్కడ సరైన రోడ్లు, లైఫ్ ఉండేది. సినిమాలలో ఉండుంటే మంచి యాక్టర్ గా కెరీర్ బాగుండేది. ప్రజల కోసం బ్రతకటమే నిజమైన లైఫ్. మళ్ళీ నువ్వు ప్రజల కోసం నడవటమే నిజమైన లైఫ్. కమెడియన్ నాకు ఏ లైఫ్ బెటర్ అనేది నేను నిర్ణయించుకోవాలి తప్ప నువ్వు చెప్తే నాకెలా అర్థమవుతుంది? జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతాకి జై అన్నారు. ఏందే ఇదంతా? నువ్వు హాఫ్ నాలెడ్జ్ లాగా పదే పదే ఏదో పట్టుకున్నది అదే చెప్తే అది నిజమైపోదు. నేను హాఫ్ నిజమే. యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఎవిడెన్స్ లేని నిరాధారమైన మాటలు మాట్లాడితే హాఫ్ నాలెడ్జ్ అంటే. ఇప్పుడు ఏమేమి అంశాలను మీకు 3 అమ్మాయిలు మోసం అన్నావు, ఒకరితో పలికిచ్చన్నా, పలికిస్తా అన్నావు. ఏదో మా భార్య వీడియో మీ భార్యతోటి మా భార్య చెప్తే నిజమైపోద్ది? మా భార్య దేవుడా? పోనీ ఎలా చెప్పు. మీ గురించి మొత్తం తెలిసి మీ భార్యకే కదా. కోపంతో చెప్పింది. కోపం. ఇప్పుడు నీకు నాకు మాట మాడొస్తే నరుకుతా అంట, నిజమైపోద్దా? నరికేస్తామా? కోపంలో 100 అంటాం, ఆవేశంలో 100 అంటాం, బాధలో 100 అంటాం. అవి నిజాలు అయిపోతాయా? ఏదైనా ఒక ఆరోపణ చేస్తే దానికి రుజువు ఉండాలి. 3 అమ్మాయిలు అని చెప్పిన ఆమె 3 ఫోటోలు చూపించిందా? దిస్ ఇస్ మై క్వశ్చన్. అది సుష్మా కానీ ఎవరైనా కానీ 3 ఫోటోలు చూపించిందా? వాళ్ళ ఊర్లో చెప్పిందా? వాళ్ళు ఎవరి అమ్మాయిలో చెప్పిందా? ఎలా మోసం చేశారని చెప్పిందా? ఎక్కడా లేదు కదా. మరి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని ఎలా మీరు
కన్ఫర్మ్ చేసి మాట్లాడతారు. చలో మాటలు బాగానే మాట్లాడుతున్నారు. జైల్లో బాగా ప్రాక్టీస్ చేసిరా, రిహార్సల్ చేసిరా? ఎట్లా? నాకున్న ఆస్తి, నాకున్న దేవుని కృప, నాకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే వాగ్ధాటి, అనర్గళంగా మాట్లాడడం దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి, ఆయన కృప. అది దానివల్లనే నేను రాజకీయాల్లోకి వెళ్ళగలిగాను, ప్రజల్లోకి వెళ్ళి నడవగలుగుతున్నా. అదే నా ఆస్తి. తప్పును కూడా 10 సార్లు గట్టిగా మాట్లాడితే తప్పుని 10 సార్లు నువ్వు మాట్లాడుతున్నావు, ఒప్పుని 10 సార్లు నేను మాట్లాడుతున్నా. ఒప్పు నీకు అర్థం కావట్లా, తప్పు నేను ఒప్పుకోవట్లా. సరే, మీరు తప్పును ఎప్పుడైనా ఒప్పుకో. నిజం అంటే మీకు బాగా అలర్జీ, ఎందుకంటే నిజం అంటే నీకు అలర్జీ కాబట్టి నిజాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నిజం అని అంటే నిజం లెక్క మాట్లాడితే నువ్వు తట్టుకోవట్లేవు. కానీ ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు దుకాణం అంతా సద్దేశుడేనా? చూస్తావు కదా 10 రోజులు ఏమున్నదక్కో అదే పాపత అదేనా? అదే వేసి నీ గూడు చెదిరింది అనేసుకో. ఎప్పుడు అభినయ దర్శనం ఇంకా జనాల్లోకి వెళ్ళకపోతే అప్పుడు అదే వేసుకో ఖచ్చితంగా. విఫలమైన అభినయ దర్శన్, జీవిత రాజకీయ భవిష్యత్ ముగిసిపోయింది. ఈ టైటిల్స్ వేసుకొని థంబ్నెయిల్స్ పెట్టి ఏమున్నదక్కో వేస్తావో, నీ గూడు చెదిరింది వేస్తావో, ఇంకేదేస్తావో వేసుకో. ఒక్క 10 రోజులు వెయిట్ చేసి చూడు. ఇలా సువార్త ప్రకటిస్తారా మళ్ళా? నేను అదే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ చేసిన క్రైస్తవ సమాజం అంతా వెలివేసిందట. ఎవరు వెలివేయటానికి, నేను ఎవరు వెలివేయబడ్డానికి? ఇదే ఆఫీసా, ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగమా? ఇకపై అభినయ దర్శన్ కి క్రైస్తవులకు ఎలాంటి సంబంధం లేదు. క్రైస్తవులు ఎవ్వరు కూడా అభినయ దర్శన్ క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి లేదు. అట్లా చెప్తే ఆయన ఇబ్బంది. అంటే రాజ్యాంగం రాశారు అది పాయింట్ ఏమన్నా? ఎక్కడ చట్టంలో తీసుకు క్రైస్తవుడు అని చెప్పుకోవద్దట. ఎవరు చెప్పాడు? మీ వాళ్ళు చెప్తారు అంత. నేను చెప్తా, ఈ రోజు జర్నలిజం మానేయమంట, మానేస్తావా? నాకు నచ్చలా నేను జర్నలిజం అంట, మానేస్తావా? ఈ రోజు ఇంటర్వ్యూ చేయకంట, మానేస్తావా? నాకు నచ్చలా. ఎందుకంటే నువ్వు నాకు జీతం ఇస్తలేవు కదా. వాళ్ళు నాకు జీతం ఇవ్వట్లేగా. ఇస్తారు కదా. ఎవరు? ఇప్పుడు మీకు ఇచ్చేటోళ్ళు అంతా మీరు మీటింగ్లోకి పోతే ప్రజల దగ్గర నుంచే కదా మీరు తీసుకునేది. అమాయకమైన ప్రజల్ని గొర్రెలను చేసే కదా తీసుకునేది. ఎక్కడ తీసుకున్నాను? అదే ఆరోపణ. మీరు మీటింగ్లోకి పోతారు, పుణ్యానికి పోతున్నావు, వాళ్ళ అభిమానంతో ఇస్తే తీసుకుంటాం. అయ్యో మళ్ళీ అభిమానం అన్నదాన్ని దాన్ని ఏమంటారంటే కష్టార్జితం అంటే. ఏందో నువ్వు కష్టపడి నేను కష్టపడి ప్రయాణం చేసి వాళ్ళ వేదిక మీద నిలబడి గంటన్నర సేపు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళకి తృప్తి కలిగి వాళ్ళకి ఇచ్చింది నేను, అది నా కష్టం, దానికి వాళ్ళు ఇచ్చే జీతం. సింపుల్. నేను ఉచితంగా ఇంట్లో కూర్చొని డబ్బులు అంటే ఎవడు ఇవ్వడుగా, అంత పిచ్చోళ్ళు ఎవరు లేరుగా. ఎట్లా ఎన్ని చర్చిలకు పోతారు? అట్లా అయిపోయింది. ఈ మధ్యలో ఒక కొత్త అవతారం ఎత్తిరేంది, పాస్టర్ని కాదు నేను ఎవాంజలిస్టు, అది కాదు నేను ఇది. పాస్టర్ అంటే సంఘం నడిపించే కాపరిని పాస్టర్ అంటారు. నాకు మొదటి నుంచి సంఘం లేదు, చర్చి లేదు, పాస్టర్గా ఎక్కడ కూడా చలామణి అవ్వలేదు. సువార్థికుడిగా ఎవరైనా సభలకి, వాళ్ళ చర్చ్ యానివర్సరీస్కి, వాళ్ళ చర్చెస్కి ఇన్వైట్ చేస్తే అతిథిగా వెళ్తున్నాను తప్ప గెస్ట్ స్పీకర్గా పాస్టర్ని అయితే నేను కాదు. ఐఎమ్ ఎవాంజలిస్ట్. మరి ఇప్పుడు నాకు తెలిసి మన ఇద్దరమే ఒక 7-8 సార్లు ఇంటర్వ్యూ చేసి ఉంటాం. ఇంటర్వ్యూలో పాస్టర్ అభినయ దర్శన్ అని నేను చాలా సార్లు చెప్పిన. వేసుకో, మరి చెప్పినప్పుడు కూడా వేసుకో. చెప్పినప్పుడు నిద్రపోయారా మీరు? అప్పుడు చెప్తే మళ్ళీ అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా వేసుకో, నాకు అభ్యంతరం లేదు. నీ స్వతంత్రాన్ని నేను ఎందుకు అడ్డుకుంటున్నావు? నా స్వతంత్రాన్ని కూడా మీరు అడ్డుకో. అబ్బా, అంత మృదు స్వభావి మీరు. విశాల హృదయం. అంతేగా. ఎంత విశాలం? నువ్వు నన్ను పైసలు ఇచ్చి దాడి చేయించుకునే అంత విశాలమా? దొంగ అభినయ దర్శనం వేసినా నేనేమన్ను, పాస్టర్ అభినయ దర్శనం వేసినా ఏమన్ను, మోసగాడు అభినయ దర్శనం వేసినా అది నీ స్వతంత్రం, నీ స్వేచ్ఛ. నేను అందుకు అడ్డుకుంటాను? నీ అభిప్రాయం నువ్వు హ్యాపీగా వెల్లడిపరుచుకో, నేను దాన్ని అడ్డుకోను. నువ్వు మంచోడని వేసినా పట్టించుకోను, దుర్మార్గుడని వేసినా పట్టించుకోను. నీ స్వేచ్ఛ నీది, నా స్వేచ్ఛ. ఎట్లా మళ్ళీ రేపటి నుండి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాను. చూస్తావు, నువ్వు నీ గుడి చదివింది వేస్తావో, ఏమున్నదో ఒక్క వేస్తావో నువ్వే వేసుకో. జనాల్లో ఆదరణ చూసిన తర్వాత ఎవడెవడైతే ఇప్పుడు నా మీద తప్పుడు ఆరోపణలు చేసి దొంగ, మోసగాడు, బహిష్కరిద్దాం, క్రైస్తవం నుంచి వెలివేద్దాం, క్రైస్తవుడు అని చెప్పుకోడు అన్నారో వాళ్ళే సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రజల ఆదరణ, నా ఎదుగుదల ఉంటుంది. ప్రజలు మమ్మల్ని చీకొట్టినా, ప్రజలు మా నోటి మీద ఉమ్మేసిన, ప్రజలు మమ్మల్ని వెలివేసిన, సిగ్గు లేకుండా ఏం లేకుండా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఏ ప్రజలు ఉమ్ముతున్నారో ఆ ప్రజల మధ్యలోకి నేను వెళ్ళట్లా. ఎవడు మమ్మీ, ఎవడు నన్ను నమ్ముతున్న నేను పదే దాదాపు ఇప్పటికి 10 సార్లు పైకి చెప్పేమనంటే, నేను పాదయాత్ర చేసినప్పుడు దాదాపు 1 నెల రోజులు ఆ జనం నాతో నడుస్తారు, నాతో ఉంటున్నారు, నన్ను చూస్తున్నారు. ఆ ప్రజలు నన్ను చీ కొట్టినప్పుడు నేను చచ్చిన వాడితో సమానం. ఎక్కడో బయట ఉన్నాడు నన్ను చీ కొడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు. ఏం చెప్తారు అంటే, అయిపోయింది ఇక అభినయ పని అయిపోయింది, ఇదంతా డ్రామా అని సోషల్ వెయిట్ అండ్ సీ. సెకండ్ చాప్టర్ ఓపెన్ అయింది, లెట్స్ వెయిట్. సింపుల్, అంతే సింపుల్. ఇంగ్లీష్ బాగా పర్ఫెక్టా? ఎట్లా? పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతా. ఇంగ్లీష్, హిందీ? ఇంగ్లీష్ మాట్లాడితే నాలెడ్జ్ ఉన్నట్టు కాదు. ఇంగ్లీష్ ఇస్ జస్ట్ లాంగ్వేజ్. అమెరికాలో అడుక్కున్నట్టు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు.
మరి 4 రోజులు కూర్చుంటే నీకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నాకు కూడా ఇంగ్లీష్ కాదు, నేను నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. ఇంగ్లీష్ మీడియం చదివినంత మాత్రం ఇంగ్లీష్ రాదులే కానీ ఐ టు ఆల్సో స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. హలో బ్రదర్, అట్లేం లేదు. ఇఫ్ యూ వాంట్ టు డిబేట్ ఇన్ ఇంగ్లీష్ వీ కెన్. హలో బ్రదర్, అదేందా మాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. కానీ చూసినా విషయం ఏంటంటే, చెప్పేది వినండి. విషయం ఏంటంటే, ఇంటర్వ్యూలో ఇంతసేపు హార్డ్ డిబేట్ జరిగింది కదా, ఫైనల్గా నవ్వించాలనుకున్నా, నవ్వించిన. ఓకే, అంటే కవరింగ్ ఏం చేయలేము, ఇంకా ఆ మాత్రం కవరింగ్ ఉంటే తప్ప. నవ్వించాలనుకున్నా నవ్వించిన, ఎందుకంటే ఇంటర్వ్యూ అంతా హాట్గా జరిగింది. నువ్వు మనసులో అనుకుంటావు, నీ అమ్మ వీడు ఏందిరా పిలిచి ఏది పడితే అది మాట్లాడు. నీ ఇంటర్వ్యూవే కాదు, ఎవరి ఇంటర్వ్యూకి వెళ్ళినా నన్ను అలా అడుగుతారు, ఇంటర్వ్యూ పాజిటివ్గా చేద్దామా నెగిటివ్గా చేద్దామా, నేను అడగాను హాట్గా చేద్దామా, ఎంటర్టైనింగ్ అని నాకు నువ్వు అడగలేదులే, నన్ను అడుగుతారు చాలా మంది. నేను ఏమంటానంటే, మీరు ఎలా చెయ్యాలి అనుకుంటే అలా చేసేది. నాకైతే లిమిటేషన్స్ లేవు, మీరు ఏ క్వశ్చన్స్ అయినా. సరే, ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతా. సరే, ఇంతసేపు బాగానే జరిగింది, ఇప్పుడు అడగాల్సినవన్నీ అడుగుతున్నావు పర్సనల్. ఇప్పుడు మళ్ళీ పర్సనల్ క్వశ్చన్ ఏంటి? నా క్వశ్చన్ ఇది. నేను ఎప్పుడైనా ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రావాలి సిగ్నేచర్ స్టూడియో కానీ అంటే ఏమనిపిస్తుంది? ఉపేందర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు మంచి ఆప్తుడు, మిత్రుడివి. ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తున్నా కదా. నేను వస్తున్నట్టు నాకు చెప్తలేవు కదా. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఆశించో, ఏ రోజు ₹1 అడగలేదు. నేను ఏ రోజు ₹1 నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు. ఇవ్వకపోయారు ఎన్నడన్నా 1 లక్ష 2 లక్షలు సరదాగా ఏదో ఉంటావులే కానీ. సారీ ఫర్ ఇఫ్ ఎన్ ఇంటరప్షన్ బ్రదర్. అలాంటిది ఏం లేదు, ఇంటర్వ్యూలు అట్లేం లేదు. ఇంటర్వ్యూ. ఇంకోటి ఒకటి గమనించాలి, ఇంతసేపు సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. అభినయ దర్శన్ అది, అభినయ దర్శన్ డ్రామా ఇదన్న. సిగ్నేచర్ సమయం పాటించింది, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడానికి వెయిట్ చేసింది నీ మీద. సరే, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ పగ తీర్చుకున్నావుగా అట్లా చివరికి. ఏ విషయాల నేను మిమ్మల్ని ఎన్నడూ దూషించలేదు, మీరంటే వ్యక్తిగత నాకు ఎక్కడో జైల్లో ఇందాక కూడా నేను ఒక ఆఫర్ ఇచ్చిన మీకు, ఈ రోజు ఇంటికి వెళ్ళకండి, ఈవినింగ్ మా ఇంటికి రండి, భోజనం చేసి పడుకోరని చెప్పిన. వ్యక్తిగతంగా మీరంటే నాకు ఎప్పటికీ అభిమానం, భవిష్యత్తులో కూడా ఉంటది. కానీ అంటే వాడు జైల్లో ఉన్నప్పుడు వీడియో చేస్తే వాడు చూడడు, వాడిని ముందు కూర్చోబెట్టి వాడిని కడిగేస్తే నాకు అది నేత్రానందం అని చెప్పి నువ్వు ఫిక్స్ అయ్యావు. ఏం క్రైస్తవ సమాజానికి మీ మీద జరిగిన ఒక దుష్ప్రచారాన్ని ఉద్దేశిస్తూ చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక క్రైస్తవ సమాజానికే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి చెప్తున్నా, నన్ను అపార్థం చేసుకోవద్దు. నిజాలు న్యాయస్థానంలో నిర్ధారించబడతాయి, అంతవరకు వెయిట్ చేద్దాం. అభినయ దర్శన్ ఎక్కడైతే పాదయాత్ర చేశారో ఆ జనంలో నమ్మకం ఎక్కడ పోలేదు, అదే నమ్మకం ఉంది, అదే ప్రేమ, అదే ఆదరణ ఉంది. మరికొద్ది రోజుల్లో అదే పాడేరు నియోజకవర్గంలో అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాను. ఇదొకటి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్.